ప్రభునందు ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము ప్రభు ఇచ్చిన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోతున్న సందర్భము ఇచ్చు కృపలో ఎదుగుటను గురించిన దేవుని వాక్యములు కొన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, చిన్న డిస్క్లైమర్, ఏంటి విజ్ఞప్తి అని అంటే, ఇది మీ ధనానికి సంబంధించిన వర్తమానం అండి. ఎస్, ముందే చెప్తున్నాను, స్వార్థంతో అయితే చెప్పడం లేదు. మీరు కూడా దేవుని మాటగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, ప్రభువులు ఇదే నా మొదటి ప్రసంగం అనుకుంటాను. వ్యక్తిగతంగా మీ ధనమును ఉద్దేశించి మాట్లాడేది సంఘంలో. ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలేదు మీకు ఈ విషయాల పట్ల. కానీ ఒక స్థిరమైన లేఖనము ఇర్మియా గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు నా ఈ వీక్ మెడిటేషన్ అది ఉండే. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఆ రెఫరెన్స్. అలా చాలా షాకింగ్గా అనిపించింది. అది చూసినప్పుడు మళ్ళీ దానికి అపోజిట్ సైడ్ వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడే, అవును, ఈ కృప విషయంలో సంఘమును నడిపించడంలో నేను వెనకడుగు వేశాను ఇంతకుముందు కాలము అని ప్రభు ముందు పెట్టుకున్న తర్వాత ఇది మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకున్నాను. ప్రియులారా, అందుకోసం చెప్తున్నాను, ముందే చెప్తున్నాను, మీ ధనాన్ని కోరుకొని మాత్రం అసలు చెప్పడం లేదండి ఈరోజు వర్తమానం. ముందే చెప్తున్నాను అన్నమాట, సీరియస్లీ. ఎందుకంటే నాకు ఒక భయం ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఆ భయం ఏమిటి అని అంటే, నిర్దిష్టంగా దేవుడు అంత్యదినముల గుర్తులు రాశాడండి. ఆ రాసిన దాంట్లో ఒక గుర్తు ఏముంటుందంటే, ధనాపేక్ష కూడా అంత్యదినములలో బలంగా కనపడుతుందని చెప్పాడు. తిమోతి 2వ పత్రిక మీ అందరికీ తెలుసు కదా, ధనాపేక్షలు. సో ఆ మాట గురిగా పెట్టుకున్నప్పుడల్లా ఎప్పుడు కూడా డే టు డే రీడింగ్లో మనీ మ్యాటర్స్ సంబంధించిన రెఫరెన్స్లో వచ్చినా, లేకపోతే సేవకుల వర్తమానం విన్నా, చెప్పాలన్న ప్రేరణ కలిగిన ప్రతిసారి ఆ రిఫరెన్స్తో నేను సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకనంటే నేను ఇంకా దాన్ని జయించలేదు. రెండో వైపు నేనున్న దినాలు ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంత దినాలకి. సో చాలా తొందరగా ఆ ఉచ్చులో చిక్కుకుంటా నా ఆలోచనతో ఎప్పుడు తీసుకురాలేదు ప్రస్తావన. ఈరోజు ఆ అభిప్రాయం అయితే లేదని ముందే మీ ముందు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను నా మనసులో ఉన్నది చెప్పబద్దుని. కానీ స్థిరంగా వినండి, మీరు ఇంతకాలము దేవునికి ఇవ్వలేదని నేనేమీ ఆరోపణ చేయటం లేదు మీ మీద. మీరు చేసి ఉన్నారు చాలా, లేకపోతే సంఘము ఈ మాత్రం కూడా నిలబడి ఉండకపోయేది. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక. కాకపోతే ఇప్పటి వరకు మనం నడుచుకున్న ఈ మార్గం అంతా ఒకరు చెబితే మనం చేసిందండి, అంతే కదా. సంఘ పాదిరి గారు నిలబడి దేవుని తరపున మనం ఇది చేయాలి, ఇలా పరామర్శించాలి, వీరిని ఆదుకోండి, లేకపోతే వాళ్ళు అక్కడ సహాయంలో ఉన్నారు వారికి సహాయాన్ని ఇవ్వండి. ఆయన ఆలోచనను, ఆయన పిలుపును, ఆయన దేవుని మాటను తీసుకొని కొన్ని చేసినవి మనము చేయలేదని నేనేమి మిమ్మల్ని ఆరోపణ చేయటం లేదు. బట్ ఎక్కడ మనం కుంటుపడ్డాం, ఎక్కడ లోపం వచ్చింది అని అంటే, మనముగా ముందుకొచ్చి చేసినవి చాలా తక్కువ. మనలో చాలామందిలో అసలు లేవు కూడా మనంగా ముందుకొచ్చి చేసినవి. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని వరములను గురించి ఇంట్రెస్టింగ్గా అంటే ఉత్సాహం ఉంటుంది. అమ్మో, దేవుని వరాలు నాకు కూడా కావాలని హ్యాపీ. కానీ మనందరి ఐడియాలో పరిశుద్ధాత్మ వరములు అనగానే ఎక్కువ గుర్తొచ్చేటి ఏమిటంటే భాషలు, వరాలు, స్వస్థతలు, ఇవే కదా. అవి మాత్రమే నేనేమీ ఆరోపణ చేయటం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా చదివినప్పుడు ఇంకొక విషయం కూడా ఏమర్థం అవుతుంది అంటే, మన చేతుల కష్టమును దేవునికి సమర్పించట కూడా కృప. ప్రియమైన వాళ్ళ ఒక కృపా వరం అని చెప్పబడిందండి. ఇంకొక వైపు వచ్చి చెప్పగలిగితే పరిశుద్ధాత్మ వరం తెలుసా, అది చిన్న విషయం కాదు. ఒకవేళ మీరు అంగీకరించగలిగితే ఈరోజు లేఖనములను ఆ మనసుతో తీసుకునే సదుద్దేశం మీకున్నట్లయితే ఈరోజు ఈ వరంతో బయలుదేరదాం మనం. నిజము. సరే, నన్ను నడిపించిన ఆ లేఖనం మీకు చూపించాలి కదా. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా రాయబడింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలోనికి వస్తే ఈ బుక్లో మనకు ప్రధానంగా ఏం కనపడుతుంది అని అంటే, దేవుడు ఒక బలమైన శ్రమ కిందకి ఇశ్రాయేలును తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరా శ్రమ అనంటే, బబులోను చెరలోనికి పంపించబోతున్నాడు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, ఇశ్రాయేలు దేవుణ్ణి విసర్జించి అన్య దేవతలను ఆరాధించడం ఇక పీక్స్కి వెళ్ళిపోయిందండి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా దేవుని ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఏది కూడా దేవుడు వారు సంపూర్తిగా చేసిరో లేదో నేను పోయి చూసిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటా అంటుంటాడండి కదా. మీరు చదివారు కదా, ఎప్పుడు కూడా ఫుల్నెస్కి వచ్చిన తర్వాతనే నేను ఇన్వాల్వ్ అవుతాను. వీళ్ళు విగ్రహారాధన కూడా ఎంత ఫుల్నెస్కి వచ్చింది అని అంటే, ఈ బుక్లోనే అంటాడు దేవుడు ఏమంటాడు అంటే, మీరు నన్ను మార్చుకున్నట్టుగా
లేకపోతే మీరు మాటి మాటికి మీ దేవతలను మార్చుకున్నట్టుగా అన్య దేవతలలో కూడా అన్యులు కూడా మార్చుకోలేదు, అంతగా మార్చేసుకున్నారు మీరు. ఆ మాట అనాలంటే ఏ స్థాయికి వెళ్ళిపోతే అంటారు చెప్పండి ఆ మాట. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బుక్ చదువుకోండి, ఎర్లీ చాప్టర్స్లోనే కనపడుతుంటాయి మీకు. సో అంత విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నూతనంగా అనిపించిందండి, అదే చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. ప్రవక్త మాట్లాడుతున్నాడు అన్య దేవతలకు మీరు అర్పించిన బలుల గురించి, అర్పణల గురించి. ఎందుకంటే ప్రతి చెట్టు కింద వారు బలును అర్పించిరి, ప్రతి బొమ్మకు వారు వారి కుమారుల రక్తం చిందించిరి, ఇలాంటి చెప్పబడుతుంటాయి. అలా చెప్తున్న క్రమంలో ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే చూడండి జాగ్రత్తగా. 23-24 చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 23 నుంచి. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను ఈ చూడండి, నేను జాగ్రత్తగా, మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగి వేయుచున్నది. షాక్ అయ్యానండి నేను. ఇది వారి రియలైజేషన్, వారు నడుచుకుంటున్న రీతంతా వెళ్ళి సరే వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని, మేము ఎవరికి అర్పించాం ఇదంతా? మేము దేవుడని ఆరాధిస్తూ జరిగిస్తున్న ఈ అర్పణలు మా చేతుల కష్టం. మేము పశువుల కాపర్లు కదా, గొర్రెల కాపర్లు ఇశ్రాయేలు అనగానే. మేము దగ్గరుండి పెంచి పోషించి అర్పించిన ఈ గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, వీటిదంతా ఎవరికి పెట్టాం మేము? అన్ని దేవతలకు పెట్టినందుకు వాళ్ళకు అది మింగివేయుచున్నది అన్న మాట వాడగానే షాక్ అయ్యానండి నేను. మరి నా లైఫ్లో నా ఆఫరింగ్స్ ఏంటి? మీ ఆత్మీయ జీవితంలో మీ ఆఫరింగ్స్ ఏంటి? అసలు ఏమవుతున్నాయి అవి? ఒకసారి ఆలోచించాల్సిందే ఇది. ఎందుకంటే ఈరోజు మనకు రాకపోవచ్చండి ఈ పరిశీలన, ఒకరోజు వస్తుంది ప్రియమైన వాళ్ళారా, నిజంగా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మనం ఆలోచించుకున్నప్పుడు ఇది తట్టొద్దు మనకి. నా కష్టము, నా చేతుల వ్యయమంతా దేవునికే చేరిందన్నటువంటి ఒక గొప్ప ఓదార్పు కావాలండి మనకి. అలా కావాలి అనంటే దేవుడు చెప్పిన మార్గంలో మనం ఎదగాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం మళ్ళీ వెళ్ళి చాలా చదువుకున్నాను, ఎందుకంటే దేవుడు కూడా చాలా మాటలు మాట్లాడాడండి. ప్రభు కూడా యోహాను సువార్తలోనికి మీరు వస్తే ఇక్కడ నుంచి కొన్ని వాక్యాలు మొదలు పెట్టుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. సందర్భం ఏమిటి అంటే దేవాలయంలోనికి వెళ్ళిపోయి చూడగానే ప్రభు కళ్ళకి జరగకూడదంతా ఆలయంలో జరుగుతున్నది కనపడింది. ఎందుకంటే ఆలయం చరిత్ర వేరు, తరాలు ముందుకెళ్ళిపోయిన తర్వాత వచ్చిన జనాంగం ఆలయంను ట్రీట్ చేస్తున్న విధానం వేరు. ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం అండి. నిజమే, మనం కూడా అండి ఈ సంఘము మొదలైన వ్యక్తులు ఉన్నంతకాలము వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ భారంతో, వాళ్ళ ప్రయాసతో, వారి ప్రార్థనలతో, వాళ్ళ వేదనలతో, వారి నష్టాలతో నిర్మింపబడుతుంది. తీర కట్టబడ్డ తర్వాత అండి వారు వెళ్ళిపోతారు. వాళ్ళ కాలమందు తరాలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆక్యుపై చేసుకుంటారండి నెక్స్ట్ జనరేషన్స్ అంతా. బర్డన్ ఉండదండి, ఉండదు, బొత్తిగా భారం ఉండదు. ఈ సంఘము నిలబడినటువంటి మూలాలు తెలుసుకోవాలన్న ఆరాటం అంతకన్నా ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే పునాదుల్లోనే కష్టం అండి, అంతే కదా. గొడవలో పెద్ద కష్టం ఏం కనపడదండి, అలా 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 లేచిపోతుంది. ఇప్పుడంతా పిల్లర్స్ వచ్చాయి కనుక సిస్టమ్ అంతా ఎలా ఉందో, కానీ ఊర్లో చిన్నప్పుడు ఇల్లులు కడితేనండి టైం అంతా పునాదుల మీదనే. 2 వారాలు అటుపోయి తిరిగొచ్చేసరికి ఆల్మోస్ట్ లేచిపోయేటి గోడలు. అరే ఇంత తొందర అయిపోయింది ఏంటి? విషయం అంతా కింద ఉంది, దాన్ని పెడితే సరిపోతుంది. ఇప్పుడు రాబోతున్న అంటే వచ్చిన తరాలు కూడా అలానే మారిపోయాయండి. నేను కూడా వచ్చిన తరంలో నిలబడ్డాను. నాకు కూడా అసలు ఈ సంఘము ఇక్కడ దాకా రావడంలో వెనక ఎంత జరిగిందనేది తెలుసుకోలేని దురవస్థ నాలో కూడా ఉంది. ప్రభు కూడా యెరూషలేము టెంపుల్కి వెళ్ళగానే అదే జరిగిపోయింది. చూడగానే వ్యాపారపు టిల్లుగా మారిపోయిందట. ఇంకొంచెం మనం బెటర్లేండి ఇప్పుడు, అంతే కదా. వెనక ఎవరేమీ అమ్మటం లేదు, సీరియస్గా అమ్ముతున్నారు. ఏమన్నా అమ్మకండి, సరేనా. ఎందుకు ఆ మాట అంటున్నాను అనంటే, మనము శారీరకంగా అమ్మకపోవచ్చండి, ఆత్మీయంగా చాలా సేల్ చేస్తాను వెనక నుంచి. ఆ బ్రదర్ ఇది, ఆ సిస్టర్ ఇది, ఏం పని మీద ఉన్నారనుకున్నారు మీరు? పెద్ద సేల్స్మెన్స్ అయిపోయారు వెనక. ఆ ప్రోడక్ట్కి ఉన్నటువంటి మీరు చేస్తున్నారు పబ్లిసిటీ. మానండి. ప్రభు వచ్చి చూసేసరికి సన్నిధిగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా, వ్యాపారపు టిల్లుగా ఉండకూడదండి. ఇదంతా చూసిన తర్వాత ప్రభు అక్కడ చేసింది మనందరికీ తెలుసు. కొరడా తీసుకున్నాడు, అందులో ఉన్న వాటన్నిటిని పారద్రోలిన తర్వాత అప్పుడు లేఖనం ఎత్తి మాట్లాడాడు.
నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పిన తర్వాత అప్పుడు శిష్యులు ఒకటి జ్ఞాపకం చేసుకున్నారట. ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? ఒక లేఖనం గుర్తు తెచ్చుకున్నారు. తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్న లేఖనము మరి నెరవేర్పు చూడగానే వాళ్ళ మనసుకు అర్థమైపోయింది. ఆ రోజు రాయలేదు. ఈ యోహాను సువార్త రాసే 95 సంవత్సరాల తర్వాత రాసిన మాటలు ఏమిటంటే, ఆయన ఆ రోజు ఆ మాట్లాడిన ఆ ఇల్లు ఏదో కాదు, తన శరీరమున దేవాలయం గురించి అక్కడ మాట్లాడాడని కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. రైట్, ఇది ఎందుకు ఎత్తుకొని మాట్లాడుతున్నానంటే, తన ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నమాట ప్రభువుకు మాత్రమే కాదు ప్రియమైన వారలారా, మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుందని చెప్తున్నాను చెప్పండి. ఆయన ఇల్లు ఎవరు? ఆయన ఇల్లు ఎవరు? ప్రభు ఆ రోజు ఆయన తన శరీరమును గురించి మాట్లాడాడు. శరీరం ఎవరు? మనమే. హెబ్రీ పత్రిక 3 కూడా అదే చెప్పింది. ధైర్యమును నిరీక్షణ వల్ని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని చెప్పబడింది ప్రియమైన వారలారా. మన కొరకు రాయబడిన మాట చూస్తారా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. జాగ్రత్తగా మీరు ఈ వాక్యాలు చూడగలిగితే 10వ వాక్యం చదువుతున్నాను. 10వ వాక్యంలో ఉన్న పదాన్ని మనసుకు తెచ్చుకోగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మనకు సమయము దొరికినా కొలది అందరి ఎడలను, అందరిలో మరీ విశేషంగా ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే కింద ఏమంటున్నాడంటే, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మన ప్రయారిటీస్ ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి మనకు కూడా కలిగి ఉండాలని దేవుని లేఖనము మనకు చూపెడుతుంది మార్గము. రైట్, ఆ ఆసక్తి ఎక్కడి నుంచి మొదలవ్వాలి అని అంటే మనం ఇవ్వడం దగ్గర నుంచే మొదలవ్వాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఇది మాట్లాడాలి మీతో, ఇది మాట్లాడాలి. ఎందుకంటే ఇచ్చే విషయంలో మనం ఎక్కడున్నామో మనకు తెలియదండి. బహుశా మన మనసులో నిశ్చయించుకున్నది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తుండవచ్చు. నేను దాన్ని తప్పు పట్టడం లేదు, దాన్ని దేవుడు మీకు ఆశీర్వదించుచున్నాడు కూడా. కానీ మనం ఇంకొక అడుగు ఎక్కడికి వేయాలి అంటే, అసలు దేవుడు నా నుంచి కోరుకున్నది ఎంత? దేవుడు నా నుంచి కోరుకున్నది ఎంత? అయ్యో, ఇక్కడ ధనం గురించే కాదండి నేను మాట్లాడుతున్నది, ఇచ్చే గుణమును గూర్చి. ధనం కాదు. చాలా రోజుల క్రితం, ఐ థింక్ 3 ఏళ్ళు గడిచిపోయిందండి. ఆ మధ్యనే కొంచెం దశంభాగాల గురించి ఫ్రెష్గా డిబేట్లు రైజ్ అయ్యాయి. ఆ టైమ్స్లో ఒకరు ఇవ్వాలని, ఒకరు ఇవ్వద్దని. సరే, మనవంతు ప్రయత్నం మనం కూడా చేసుకుంటాం. నేను కూడా కొంత వినడం మొదలుపెట్టాను. ఇచ్చేవారి విన్నాను, ఇవ్వద్దనే వారి విన్నాను. నా ఒక్కొక్క అవగాహన ఏర్పడేంత వరకు నేను నడిచాను. అవును, ఆ ర్యాండమ్గా వింటున్న దాంట్లో ఒక ప్రీచర్ది మరీ ఇంట్రెస్టింగ్ అనిపించుండే అండి. ఇవ్వాలని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఆయన ప్రసంగం చెప్పి ఎక్కడికో చేపడ చెప్తే షాక్ అవుతారు మీరు. ఇప్పుడు 10వ వంతు ఇవ్వాలనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మనం ఇస్రాయల్ నుంచి తెచ్చుకున్నాం కదా. అసలు ఇస్రాయల్ ఎంత ఇచ్చేవారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామని టీచింగ్ స్టార్ట్ చేశాడండి. మీకు చెప్పనా, ఆల్మోస్ట్ సంవత్సరానికి వాళ్ళు 33% ఇచ్చేవారని చెప్పి ముగించాడు. మీకు మనసు పట్టుకుంటుందా? ఏమో ఆయన ఇంటెన్షన్ ఏంటి అసలు? అంటే ఇచ్చేటోళ్ళు 10 కంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకున్నాడా, అసలు ఇవ్వద్దని కోరుకున్నాడా? కానీ టీచింగ్ ఎక్కడ తీసుకొచ్చి ఆపాడో తెలుసా? దశం భాగం అని, ఇంకొక ప్రత్యేక భాగం అని, యాజకులకు ఇచ్చే భాగం అని, సంవత్సరానికి 3 పండుగలకు 3.5 చొప్పున మళ్ళీ ఒక 3 దఫాలుగా ఇచ్చేదని మొత్తం తీసుకొచ్చి ఒక 33% చేసి క్లోజ్ చేశాడండి సర్మన్ని. తర్వాత పాటు అసలు చెప్పడం లేదు. నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఇంతకిన్నా తీసుకోమంటాడా తీసుకోవద్దు అంటున్నాడా అని. వినేవాళ్ళు ఏం అర్థం కావాలి? మనం 10 ఇస్తున్నాం, అసలు వాళ్ళు ఎంత ఇచ్చేటోళ్ళో తెలుసా? 33% ఇచ్చేటోళ్ళట. ఏమండి, మీకు అర్థమైందా విషయం? ఎలాంటి ధోరణి వెళ్తుందో ధనం దగ్గర. మిమ్మల్ని ఆ వంతులు ఏం పెట్టానండి, ఎందుకంటే మీ ధనం కోసం మాట్లాడుతుంది కాదు, ఇది మీ ఇచ్చే గుణమును గురించి మాట్లాడుతున్నది. ప్రభు చేసిన కార్యములు అనేకం ఉన్నాయి. రాస్తే భూలోకమైన సరిపోదని యోహాను గారు సర్టిఫై చేశారు. అలా రాసిన దాంట్లో ఇంట్రెస్టింగ్ అండి, ఒకే ఒక కాంటెక్స్ట్. ఎందుకు జరిగిందో తెలియదు. ప్రభు కానుక పెట్టెల యొద్ద ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ప్రియమైన వారలారా, మనందరికీ తెలుసు. చాలా గొప్పగా మనం విన్నటువంటి మాటలు. రండి, లూకా సువార్త 21వ అధ్యాయం. కొన్ని విషయాలు నేర్చుకుందాం దాన్ని కేంద్రంగా పెట్టుకొని. లూకా సువార్త 21వ అధ్యాయము. మళ్ళీ రాయవలేదు ఏ సువార్తలో కూడా. అలాని ప్రభు ఒక్కసారి టెంపుల్కి వెళ్ళిన మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదని కాదు, చాలాసార్లు టెంపుల్కి వెళ్ళాడు, చాలాసార్లు ఆ సంఘటన ఎదురై ఉండొచ్చు. కానీ ఇది ఒకటి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టికి తీసుకొని వచ్చాడు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నవి కనుక జాగ్రత్తగా చూద్దాం. 21వ అధ్యాయం మొదటి నుంచి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి
ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసేనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఇక్కడ ఎవరిని విమర్శ చేయలేదండి ప్రభు. మనం చూడాల్సింది మొదటిది ఏం నేర్చుకోవాలంటే, క్రిటిసైజ్ చేయలేదు, ఎక్కువ వేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేసిండు. కాకపోతే ఇంకొకరిని ఒక అడుగు ముందు తీసుకొని అప్రిషియేట్ చూస్తున్నామండి. ఇక్కడ రెండు భాగాలు కనపడుతున్నాయి. వాళ్ళ ధన సమృద్ధిలో నుండి విస్తారంగా వేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు ఏంటంటే తన లేమిలో తనకు కలిగినదంతా వేసింది. సింపుల్గా చెప్పాలంటే రిచ్ ఆఫరింగ్ ఉందండి, పూర్ ఆఫరింగ్ ఉందండి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం వేసిన దాంతో మాట్లాడుకున్నాం. 500 ఆఫర్ వేసిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు సందర్భములను ప్రభు ఎత్తుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రెండు సందర్భంలో ఎటు చోటు ఉన్నామో రెండు మంచివేనండి. నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాట, రెండు మంచివే. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చినవే కదా. కానీ నేను కోరుకునేది ఈరోజు మీతో మాట్లాడే మాటలను బట్టి ఏం కోరుకుంటున్నాను అనంటే, ఇవ్వడం. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపావరముగా మీరు ఎరగగలిగితే మీరు చేసేది ఇంకా శ్రేష్టంగా ఉంటుందని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ముందు రిచ్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుకుందామండి. రిచ్ పర్స్పెక్టివ్ నుంచి ఉదాహరణకి మిమ్మల్ని పెడుతున్నాను. మనమే ఇప్పుడు ఆ విస్తారంగా ఇచ్చిన వారి ధనవంతుల గుంపులో ఉంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ప్రభు పిక్ చేసుకున్నాడు. మీతో చెప్పుచున్న నిశ్చయముగా మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసిందని ప్రభువే ఇప్పుడు ఒకవేళ మనలో నుండి ఒకరిని పిక్ చేసుకొని ఒకరిని ఇక్కడ పెట్టి మాట్లాడితే ఎక్కువ వేసిన మనం ఏమని తీసుకుంటాం? ఇప్పుడు అదే కావాలి నాకు. మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే. అట్లెట్లా వేస్తుంది? లేకపోతే నేను ఎక్కువ వేసిన కదా, ఇవన్నీ ఉంటాయండి. వీఆర్ హ్యూమన్స్, అవన్నీ ఉంటాయి, నేను కాదనటం లేదు. కానీ నేనేమంటున్నాను అంటే, ప్రభువు ఒకరిని అప్రిషియేట్ చేసినప్పుడు దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది మనకు కావాలి. ప్రియమైన వాళ్ళ, అది మనకు కావాలి అని అంటే బాగా రిచ్గా ఉండి ఆఫర్ చేసిన ఆయన జీవితంలోనికి వెళ్ళి కొన్ని మనం నేర్చుకోవాలి. ఎవరు ఆ రిచ్గా ఉండి ఆఫర్ చేసింది అంటే దావీదండి. ఎస్, దేవుడు చాలా ఇచ్చాడు ఆయనకి. ఎంత ఇచ్చాడు అని అంటే చెప్పలేనంత. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడో తెలుసా? గొర్రెల కాపరిగా అడవిలో తిరుగుతున్నామని తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చాలా పొందుకున్నాడండి దేవుని దగ్గర నుంచి. ఆయన కూడా ఒకరోజు నిర్ణయం తీసుకున్నాడు, ఇంత ఇచ్చిన దేవునికి నేను ఇవ్వాలి. ఏమి ఇవ్వాలనుకున్నాడు అని అంటే, ఆయన ప్రీతితో దేవునికి ఒక మందిరం ఇవ్వాలనుకున్నాడటండి. ఆ మాట రాయబడింది. ఒకసారి దినవృత్తాంతాలు 1వ గ్రంథంలోనికి రండి. ఆ మాట చదివినప్పుడు చాలా మనసు హత్తుకుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ పదప్రయోగం. దినవృత్తాంతాలు 1వ గ్రంథము, దినవృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయము, 29వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 3వ వాక్యము, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మొదట ఆకర్షించిన పదం ఇదండి నన్ను. దావీదు మాట్లాడుతూ ఆయన దేవునికి తీసుకొని వచ్చిన తన ఆఫరింగ్ గురించి ఏమంటున్నాడో తెలుసా? నాకు దేవుని మందిరం మెడల కలిగి ఉన్న మక్కువ చేత చేశాను నేను ఇది. ఏమో డిక్షనరీ వెళ్ళి వెతుక్కోండి ప్లీజ్. మక్కువ అనేది అంటే ఏ లెవెల్ ఆఫ్ లవ్ మీద నిలబడుతుందో. నేనేమి ఇక్కడ విడగొట్టలేను ప్రియమైన వాళ్ళారా, ఇంత పర్సంటేజ్ అని కూడా నేను చెప్పను. కానీ ఆయన మనసులో ఏముందో తెలుసా? దేవునికి ఇచ్చేవాటి దగ్గర మక్కువ చాలా ఎక్కువ ఉంటేనే మక్కువ బయటకు వస్తుందేమో. రైమింగ్ కోసం చెప్తున్నాను అన్నమాట. దానికి ముందండి ఒక కీర్తన చదువుకొని రావాలి. అసలు ఇవ్వడానికి ముందు ఆయన మనసు ఆరాటపడింది. ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము అయితే 132 అనుకుంటాను. చూడండి, కీర్తనల గ్రంథము రైట్ 132. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము. రాస్తున్నది ఎవరో తెలియదు, కానీ రాస్తున్నది మాత్రం దావీదుని గురించి రాస్తున్నారు. యాత్రా కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటి నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకునము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియనని అనేను. ఒక రాజు మాట్లాడుతున్నాడండి, ఒక రిచ్ పర్సనే మాట్లాడుతున్నాడు.
దేవునికి తను సమర్పించాలనుకున్న వాటి పట్ల ఆయనకున్న ఆ మక్కువ పదాల్లో మీరు చూడండి ఎలా కోరుకుంటుందట తెలుసా ఆయన మనసు. ఆ స్థలం వెతికేంత వరకు నేను రెస్ట్ తీసుకోను, మొదటిది. రెండోది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా, అది దొరికే వరకు అటండి నిద్రపోడటండి. మంచం ఎక్కడట? నిజంగా ఒకసారి ఆలోచించండి. దేవునికి మనము మక్కువతో చేసే వాటి పట్ల మన ఆరాటం ఇదేనా ఈరోజు? పోనీ ఇలానన్నా మీకు కొంత సంపాదన ఉంది, సరే ఎంతో కొంత జీతం ఉన్నది, ఈరోజు మీరు తీసుకొని వచ్చి మీరు నేను కొంత సమర్పించి ఉన్నాం దేవునికి. ఆ ఇచ్చిన కొంత వెనక ఇదే మనసుతో వచ్చాము ఈరోజు మనం. ఏ మనసుతో ఇచ్చి ఉండొచ్చు? నేను ఇచ్చిన దాన్ని తప్పని చెప్పడం లేదండి, అయ్యో మీరు మంచిదే చేసి ఉన్నారు. కానీ నేను అడుగుతుంది ఏంటో తెలుసా, ఒక భక్తుడు తాను దేవునికి సమర్పించే తన సమర్పణ పట్ల తన మనసును చూస్తున్నారా? ఎంత శ్రేష్టంగా కనబడుతుందో ఒకసారి ఆలోచించండి. నేను కొంచెం ధనవంతుని పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నాను. ఇచ్చింది కూడా చిన్నదేం కదండి, చదివారు కదా దినవృత్తాంతాలు 1 గ్రంథం 29లోనికి రండి, ఇక్కడే ఉంది ఆ లిస్ట్ అంతా. ఏమేమి ఇచ్చారని రాయబడిందో మనం చూస్తే ఆశ్చర్యపోతాం ప్రియమైన వాళ్ళారా. ఓ చిన్నవి కాదు, ఓ పెద్ద లిస్టే రాశాడండి ఆయన. ఒక విధంగా మీరు 6-7 వాక్యాలు మీరు చూస్తే ఆ లిస్ట్ అంతా కనబడుతుంది. ఎలా ఉందట 7లో, పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరమునకు 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల వేల ఇనుమును. ఇక్కడ పోస్తేనండి ప్లేసే ఉండదు ఇక. వింటున్నారా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గ్రౌండ్లో పోయొచ్చాము తీసుకుపోయి. అంత మ్యాసివ్ పట్టుకొచ్చి ఇచ్చారండి. కానీ ఇంత ఇచ్చిన ఆయన ఒక ప్రార్థన ఉందండి. ఆ ప్రార్థనలో అతను పలికిన పదాలు ప్రియమైన వాళ్ళరా, మళ్ళీ భక్తుడు పలకడానికి సాహసం చేయడేమో. ఆయన ఏమంటాడో తెలుసు, అంత తెచ్చి ఆడపోసి, అది కాకుండా తను వ్యక్తిగతంగా కూడా ప్రేరేపింపబడి ఇంకొన్ని తీసుకొచ్చి పోసేసాడట దావీదు. మీరు చదవండి, అక్కడ ఉంటుంది. తను వ్యక్తిగతంగా తన తరపున ఇంత తీసుకొని వచ్చి ఒక ప్రార్థన ఎత్తుకొని ఇక ప్రార్థన చేయడం ప్రారంభించేమన్నాడంటే, ఇదంతా మా స్వసంపాద్యం కాదు దేవా, ఇది నీ స్వసంపాద్యము. నీ స్వసంపాద్యంలో నుండి కొంత మాత్రమే మేము ఇచ్చి ఉన్నాము, కొంత మాత్రమే మేము ఇచ్చి ఉన్నాం. ఈ మాట అయితే మీతో మాట్లాడడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఓకే మన దగ్గర చాలా ఉంది, ఆ చాలాలో కొంచెం ఇవ్వాలి కావచ్చు అని నేర్చుకోవడానికి కాదు దావీదుని ఎత్తి మీతో మాట్లాడింది. నో నో నో, దేవుడు నాకు ఇచ్చిన ఆయన స్వసంపాద్యంలో నేను ఏం చేస్తున్నాను నన్ను వెతుకులాటకు ఈయన కావాలి మనకు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నా దగ్గర చాలా ఉంది, ఈ చాలాలో కొంచెం ఇస్తే సరిపోతుంది అన్నడానికి కాదు ఈ మాట అయితే నేను మాట్లాడుతుంది మీతో. దేవుడు నాకు ఇచ్చిన తన స్వసంపాద్యంలో నేను తిరిగి దేవునికి ఏమి ఇవ్వగలనని నేర్చుకోవడానికి దావీదుని ఎత్తి మీతో మాట్లాడుతున్నాను. నిజము. మీరు చదవండి. ఆ తర్వాత ఏ భక్తుడు కూడా తన జీవితంలో ఇచ్చినవి అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నది లేదండి. ఇంకొక వైపు వచ్చి చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు సాక్ష్యంగా ఉండుటకు రాయించింది కూడా లేదు. నిజం. సరే మీ దావీదుని అబ్రహాం తీసుకుంటానంటే ఒప్పుకుంటాను, ఒక సెక్షన్లో ఉంది. కానీ ఆ సెక్షన్లో నుండి అతను దేవుని కోసము సమర్పించినట్టుగా కాదు, కానీ దేవుడు ఏమంటాడు, వదిలేసి వచ్చేయంటాడు. ఆ పర్స్పెక్టివ్లో ఉంటుందండి. నేనేం తప్పు పట్టడం లేదు పితరుని, కానీ దావీదు మాత్రం చాలా యూనిక్గా కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఏం నేర్చుకోగలం? మొదటి మాట నేనంటే, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను దేవునికి తిరిగి ఇవ్వాలి, నేను నా దేవునికి తిరిగి ఇవ్వాలి. లేఖనం కూడా చెప్పింది కదండి, ప్రభు కూడా అంటాడు, మీరు ఉచితంగా పొందుకుంటారు కనుక ఉచితంగా ఇయ్యుడి. మీకు వెంటనే గుర్తు రావాలి, మత్తయి సువార్త 10లో చెప్పింది ప్రభు ఇచ్చినటువంటి అథారిటీ గురించి, దయ్యముల మీద అధికారం అక్కడ చెప్పాడు కదా. నువ్వేంటి మా దగ్గర వాడుతున్నావు, ఉచితంగా ఏడ పొందుకున్నావు, నువ్వు మాతో పాటు వచ్చి 1 మంత్ జీతం చేస్తే నీకు కూడా తెలుస్తుందని మీ మనసు వెనకంటుండొచ్చు. ఆఫీసు, దాంట్లో బాసు, మన మీద అథారిటీ, మనం ఏ చెప్తే బి అనేటోడు, బి చెప్తే ఏ అనేటోడు, ఇది చేస్తే ఇది కాదు ఇంకోటి చేయనటోడు, ఆ ఒత్తిడి మధ్య ఉచితంగా పొందుకున్నాను ఎలా అనగలుగుతున్నా బ్రదర్ మీకు అనిపిస్తుండొచ్చు. మనం అందరం మానవ కోణంతో చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు అంటున్నాడు, నేను ఉచితంగానే ఇచ్చాను నీకు ఇది. నా మాట కాదు, పౌలు గారు క్లెయిమ్ చేసుకున్నాడు. అపొస్తలుల కార్యం 20లో ఉంటుంది, మీరు చూడొచ్చు. తర్వాత 35వ వాక్యం చూడగలిగితే ఇక్కడ క్లియర్గా చెప్తాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మన ప్రభువు మనతో చెప్పాను కదా. ఎక్కడ చెప్పాడు చెప్పండి?
సువార్తలు వెతికితే ఒక్క కారణం ఉంటుంది, మీరు ఉచితంగా పొందుకుంటారు కనుక ఉచితంగా ఇవ్వండి. నేను కూడా చాలా పర్సనల్గా దాన్ని తీసుకున్నాను ప్రియమైన వాళ్ళు. ఎందుకనంటే ఎందుకు ఆ మాట అడిగి ఉండొచ్చు, ప్రభు మీరు ఉచితంగా పొందుకుంటారు కనుక ఉచితంగా ఇవ్వండి. మేబీ అక్కడే మన మనసు న్యూట్రల్గా ఉంటుందేమో. ఎలాంటి స్వలాభమును కోరుకోకుండా, లేకపోతే గుర్తింపును కోరుకోకుండా, ఈర్ష్యతో కాకుండా, సనుక్కోకుండా న్యూట్రల్గా అక్కడే ఉంటుందేమో. నేను ఉచితముగా పొందుకున్నానన్న ఆలోచన మనకు రేకెత్తితేనే ఆ స్టాండ్ తీసుకుంటాం కావచ్చు. అదర్వైజ్ మనం చాలా గట్టిగా మాట్లాడతాం కావచ్చు డబ్బును బట్టి. బైబిల్లో సామెతలు మీరు చదివారనుకోండి, ధనవంతుని గురించి ఎక్కువ చెప్పిందండి ఆ బుక్. ధనవంతుడు దురుసుగా ప్రవర్తించిన అంటాడు, తెలుసా? లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును అంటాడు ఇంకొక దగ్గర మాట్లాడుతూ. చాలా కఠినమైన మాటలు ఉంటాయండి ధనవంతుని నేచర్ గురించి మాట్లాడుతున్నాడు. వాడు అధికారంతో ప్రవర్తిస్తాడట అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం అంతా అంటే డబ్బు. అది మనం సంపాదిస్తున్నాం, మన చేతుల్లో ఉందన్నందుకేమో అలాంటి వ్యక్తిత్వం మనలో ఎదుగుతుందేమో ప్రియమైన వాళ్ళారా, నాకు తెలియదు. కానీ ఉచితంగా పొందుకుంటేనే నేను ఉచితంగా ఇవ్వగలనన్నటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుందండి? దేవుని ద్వారా అలానే పొందుకుంటున్నాను చూడగలిగే వెలుగు కావాలండి. మీరు అంగీకరించగలిగితే దావీదేమి ఊరికే పోగు చేసుకుంటూ పోలేదండి, చాలా యుద్ధములు చేయాల్సి వచ్చింది ఆయన. ఊరికే అయిపోయిందా చెప్పండి యుద్ధం అంటే? అంత ఈజీ ఏం కాలేదండి. ఒకరోజు వాటర్ తేవడానికే చాలా రక్తం చిందాల్సి వచ్చిందట అండి ఆయనకి. వేరే వాళ్ళు తెచ్చారు కానీ జస్ట్ వాటర్ తేవడానికి ఎంత జరిగింది దావీదు లైఫ్లో అంటే, మళ్ళీ ఆ నీటిని ముట్టలేనంత రక్తం చిందాల్సి వచ్చింది. యుద్ధ ప్రయాణం అంతా అలానే సాగిందండి. అందుకోసం అంటున్నాడు, ఇది నీ స్వసంపాద్యం అంతే, ఇది మాది కాదు, ఇది మాది కాదు. ఆ రోజు కానుక పెట్టెలో ధనవంతులు విస్తారముగా ధనాన్ని వేస్తున్నారు. మనమైతే బయట నుంచే చూడగలం, ప్రభు ఎంత చూడగలడంటే అంతరంగం కూడా చూడగలడు కదా. త్రూ అంటాం కదా, అంతరంగం గుండా చూసి ప్రభు అన్నమాట సమ్మతి కలగలేదండి ఆ విస్తారంగా ఇచ్చిన దాన్ని బట్టి. కానీ రెండవ వైపు ఏం తీసుకున్నాడు అంటే, ఒక విధవరాల్ని తీసుకున్నాడు. ఆమె వేసింది 2 కాసులే, కానీ ఆమె ఎందుకు చూసింది ఎంత అంటే ప్రభు ఆమె తన జీవనమంతయు వేశాను. ఓకే, రిచ్ పర్స్పెక్టివ్లో మాట్లాడడానికి నాకు కూడా లైట్ తక్కువ, ఎందుకంటే నా దగ్గర అంతా లేదు, చూడగలిగేటువంటి పరిణతి ఇంకంతకన్నా లేదు, ధనం మీద ఉన్న శోధనలని జయించిన అనుభవం అంతకన్నా లేదు కనుక రిచ్ పర్స్పెక్టివ్ అంత మాత్రమే చెప్పగలను. దావీదును చూడండి విషయాలు. మొదటి విషయం ఏంటంటే తను దేవునికి సమర్పించే వాటి పట్ల మక్కువ ఉన్నది. అది మొదటగా మీ ప్రస్తావన తేవాలనుకున్నాను. రెండోది ఏం తేవాలనుకున్నానంటే తను కలిగి ఉన్నది తనదనుకోలేదండి, దేవుని స్వసంపాద్యం అనుకున్నాడు ఆయన. అది చెప్పగలను, ఎందుకంటే అంతకుమించి లైట్ లేదు ఇక్కడ మీ కళ్ళ ముందు ఉన్నోనికి. ఇప్పుడు రెండో పర్స్పెక్టివ్ చూద్దాం, పూర్ పర్స్పెక్టివ్ చూద్దామండి. పేదవాళ్ళు కూడా ఇస్తున్నారు కదా, అసలు వీటి పట్ల ఏంటి, దేవుడు మనల్ని ఏ రీతిగా బలపరుస్తున్నాడు, ఇటువైపు వచ్చి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. దయచేసి కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలోనికి వస్తే కొంచెం ఎక్కువసేపు ఈ అధ్యాయం మీదనే మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనందరి మనసులు ఆలోచింపజేసేటువంటి విషయాలు జరుగుతున్నట్టుగా మనం చూడగలము. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము. వాస్తవానికి దేవునికి ఇచ్చే విషయం కూడా కృపావరమని మీ ప్రస్తావన తీసుకురావడానికి కారణం కూడా ఇక్కడ రాయబడినటువంటి ఈ అధ్యాయమే ప్రియమైన వాళ్ళారా. ఇందులోనే మనం చూడగలము. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం మొదటి నుంచి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. క్లియర్గా ఉంది చూడండి. మాసిదోనియా సంఘములకు ఒక దేవుని కృప అనుగ్రహింపబడిందంట. ఏం చేశారు వీళ్ళు ఏం చేశారంటే వీరి యొద్ద ఉన్న కొంత ధనమును సమకూర్చి అవసరంలో ఉన్నటువంటి పరిశుద్ధుల చెంతకు ధనాన్ని పంపుతున్నారండి వీళ్ళు. రాస్తుంది మాసిదోనియా కాదు, పౌలు గారు వీరిని ఉద్దేశించి కొరింథీకి చెప్తున్నాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు చెప్తూ ఎందుకు పక్కనే ఉంటాయి, మీరు వెనక మ్యాప్లో చూస్తే మాసిదోనియా గురించి మీకు తెలుసు కదా. వాళ్ళకు దేవుని కృప ఎంత బలంగా అనుగ్రహింపబడిందంటే వారు కొంత ధనమును సమకూర్చి నాకు అప్పగించి పరిశుద్ధులకు సహాయం చేయమని పంపారు. ఎక్కడ పంపారు ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలో చూద్దాం ఎవరికి పంపుతున్నారో మీరు చూడగలిగితే. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. డీటెయిల్డ్గా నెక్స్ట్ వెనస్డే మనం ఖచ్చితంగా వింటాం. ఇంకా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26 నుంచి లేకపోతే 25 నుంచి చూద్దాం. 25లో జరుగుతుంది. ఆల్రెడీ పౌలు గారు ట్రావెలింగ్లో ఉన్నారు, ఆయన జర్నీ సాగుతుంది.
ఆ జర్నీలో పంపాడు కదా ఈ లెటర్ని. ఎక్కడికి పోతున్నాడు అంటే యెరూషలేముకు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అంటే పరిశుద్ధులందరూ సమకూర్చున్నటువంటి సహాయమును పట్టుకుని యెరూషలేముకు పోతున్నాడు అండి ఆయన. అదే రాస్తున్నాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పోతున్న క్రమంలో ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తమును మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. వచ్చింది. మనం ఎవరి గురించి అయితే చదువుతున్నాం ఆ మాసిదోనియన్స్ గురించి ఇక రాస్తూ వారు ఏం చేశారట అంటే కొంత సొమ్మును చందాగా వారు పోగు చేసి పౌలు గారికి ఇచ్చి ఎక్కడికి పంపుతున్నారట అంటే యెరూషలేములో ఉన్న బీదలైన పరిశుద్ధులు. ఫస్ట్ అది మీరు నోట్ చేయాలి ఆ పదాన్ని. ఎవరికి పంపుతున్నారు వీరు? బీదలైన పరిశుద్ధులకి. రైట్. ఇప్పుడు రేజ్ అవ్వాల్సిన క్వశ్చన్, ఎందుకు బీదలయ్యారు అసలు? ఎందుకు బీదలయ్యారు వీళ్ళు? కోల్పోయారండి ప్రభు కొరకు. సోకాల్డ్ ఇప్పుడున్న చర్చ్ కాదు, అది రియల్ చర్చ్. నిజమండి. ఇప్పుడు పోగొట్టుకుంటే చర్చే కాదు అది. మన చర్చ్కి ఎవరైనా వచ్చారనుకోండి, అసలు మన చర్చే కాదంటారని చాలామంది. ఎందుకో ఏ నమూనా ఏమంటున్నారు? ఓ ఆకారం లేదు, ఓ ఆర్భాటం లేదు, ఓ చర్చ్ నమూనా లేదు. పోనీ లోపలికి వస్తున్నారా, రిచ్గా ఉన్నారా? మరి హార్ష్గా ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ మొక్కలు అన్నట్టుగానే ఉంటుంది కదా. ఎస్, మనకంటే పూరండి వాళ్ళకు సహాయం పంపాలనుకున్నారు. రెండో వైపు చెప్పాలి అని అంటే ప్రభువును వెంబడిస్తున్నందుకు అన్నీ కోల్పోయారండి. ఇప్పుడు మనం చాలా భయపడిపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. రానున్న దినాల్లో ప్రభునామం నిమిత్తం మీకు ఇవి కట్ అవుతాయి అవి కట్ అవుతాయి అని సంకాపరి చెప్పగానే ఏంది 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 అని ఇట్లా షేక్ అయిపోతున్నాం కదా మనం. ఎర్లీ చర్చ్ అదేనండి వచ్చింది. కట్ అయిపోయాయి. మనకి ఇంకా రాలా దినాలు. వస్తాయట అంటేనే కింద చాలా శివరైపోతున్నాం. ఉద్యోగం పోతే ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి. ఎస్, మీరైనా నేమైనా భయపడాల్సిందే. భయపడొద్దని నేనేం చెప్పడం లేదు. కానీ మనకు మాదిరిగా ఉండటకు లేకపోతే ధైర్యం కలుగుటకు ఆల్రెడీ మొదటి శతాబ్దం సంఘం వెళ్ళింది ప్రియమైన వాళ్ళ. వీళ్ళెవరు? ఆ రోజు మనం సిలువే చంపామే, బందిపోటుగా, నరహంతకుడుగా, ఒక విధంగా ప్రభుత్వం మీద తిరుగుబాటుగా చేసిన వానిగా తీర్పు పొందినటువంటి నజరేయుడైనటువంటి యేసు అని ఒకడు ఉన్నాడు కదా, అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు. ఏంది ఆ తిరుగుబాటు దారంతో తిరుగుతున్న వాళ్ళు వీళ్ళంతా. రైట్. ఎక్కడెక్కడ పనిచేస్తారు వీళ్ళు? కట్. వీళ్ళకి ఏమేమి వస్తున్నాయి? ప్రభుత్వ రాయితీలు కట్. వీళ్ళకి ఏమేమి గుర్తింపు ఉన్నాయి? కట్ 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 అన్ని కట్. అంతే. ఇక నిజం అంటే సంఘంలో పలుమార్లు చెప్పిందే కదా, ప్రభు బల్ల ఆ రోజు భోజనంగా ఉండడంలో ఒక ప్రధానమైన కారణం కూడా అది ప్రియమైన వాళ్ళరా. ప్రభు నామమును ధరించి ఉన్నందుకు కటిక పేదరికంలో ఉన్న వారికి తిండి కూడా దొరకని దినములు. అందుకోసమే ప్రభు సన్నిధిలో ఉన్న ఆహారంతో వాళ్ళు బతుకుతారని ధనవంతులను చాలా స్ట్రిక్ట్గా కోపడ్డాడు దేవుడు. సిగ్గు తెచ్చుకొని ఇంటికాడ పోయి తినండి మీరు, ఎందుకంటే మీరు బీదలను కనికరించండి. పౌలు కూడా తన సువార్త ప్రయాణంలో అన్న మాట కదా, పేతురు యోహాన్లో నిలబడి మాట్లాడదు. ఏమి అప్పగించారంటే ఇక నువ్వు బీదలను అంటే జ్ఞాపకం చేసుకున్నామని చెప్పిరి. వెంటనే పౌలు గారు అట అది నాకు కూడా ఇష్టమై ఉండను అంటాడండి. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అసలు సేవకుని నోట అది పలకడం చాలా కష్టం అండి, తెలుసా? కొంతమందికి మీకు అర్థం కావాలి నా మాట. అది ఒక సేవకుడు ఆ మాట అనడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు సేవ ధర్మమే మారిపోయింది. ఇప్పుడు సేవకునికి ఎవరు బాగా ఇష్టం అంటే ఇల్లు కారు ఉన్నటువంటి విశ్వాసాలు అంటే చాలా ఇష్టము. పౌలు గారు ఏమంటారు తెలుసా? బీదల్ని జ్ఞాపకం చేసుకుంటా నాకు కూడా ఇష్టమై ఉండేను. గల్తీ పత్రికలో నా అండర్లైన్ స్టేట్మెంట్ ప్రియమైన వాళ్ళ. ఓ యూనిక్ అండి అది. నిజం. అంత ఆషామాషి సేవకులు చనలేని మాటలు ప్రియమైన వాళ్ళ అవి. నిజం తెలుసా? ఏమంటే ఈ యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులు అందులో మరి పేదలకు సహాయం నిమిత్తం ధనాన్ని పంపుతున్నారు. మన జీవితంలో ఈ అనుభవం లేదు ప్రియమైన వాళ్ళ ఇప్పటివరకు. నేను కూడా సిగ్గుతోనే చెప్పుచున్నాను. ఈ సంఘం ఇంకా నిలబడి ఇంకో పలానా దగ్గర ఆత్మీయులకు కొరతగా ఉంది కనుక సంఘం తరపున సహాయం పంపుతున్నామని మీకేమీ ఆల్టర్ కాల్ ఇప్పటివరకు ఇచ్చింది లేదండి. అవును, ఒప్పుకుంటున్నాను. సిగ్గుతో బాధతో చెబుతున్న మాట. ఎందుకు అది రాలేదు అంటే మనం ఇంకా అర్హులం కాలేదు ప్రియమైన వాళ్ళారా. అర్హులం కాలేదు. ఒక దేవుని కృప మన ఎందుకు కొరతగా ఉందని ఎత్తుకొని మాట్లాడుతున్నాను మీతో. నిజము. మీ ఎందుకు కొరతగా ఉందని ఏం అర్పణ చేయటం లేదు. మన ఎందుకు నిశ్చయముగా కొరతగా ఉంది ఈ విషయము. నిశ్చయముగా మన స్వసంపాద్యము దేవుని సేవ నిమిత్తం వెళ్ళింది ఏది? ఓకే, మొదటి మాటలు విన్నప్పుడు మనం దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మిమ్మల్ని ఆలోచింపజేసింది, నడుస్తుంది సంఘము. ఓకేనండి, అది ఒప్పుకుంటాను. కానీ మన శక్తి ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఆ శక్తి దేవునికి వాడాలి కదా. రైట్. ఇక్కడ చూసాం కదా మాసిదోనియా డబ్బులు ఎక్కడికి పోతున్నాయో చూసాం కదా. ఇప్పుడు రండి ఇక వాళ్ళ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి
వెరీ షాకింగ్గా ఉంటాయండి ఇక్కడ నుంచి స్టేట్మెంట్లు. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయం. ఇప్పుడు జాగ్రత్తగా మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మీరు చూడండి, ఇప్పుడు ఇవ్వడం కుదరదు ఆ రిఫరెన్స్లన్నీ. మీకు ఓపుకుందంటే అపోస్తల కార్యములు కావచ్చు, ఈ కొరింథీ పత్రికలు కావచ్చు, ఆ తర్వాత ఒక్కటి గలతీ పత్రికల వాక్యం కను. ఈ 3 పత్రికలు మీరు ఫాలో అవుతూ వచ్చారనుకోండి, గలతీ కాదు తెస్సలోనిక పత్రిక, ఈ మూడు అపోస్తల కార్యము, కొరింథీ మొదటి 2 పత్రికలు, తెస్సలోనిక మొదటి 2 పత్రికలు, ఈ 4 మీరు ఫాలో అయ్యారనుకోండి, 4, 5 మీకు ఏం తెలుస్తుంది అని అంటే ఎక్కువ సఫర్ అయిన చర్చ్ అండి మాసిదోనియా. రెండో వైపు చెప్పన, పౌలు గారు కూడా ఒక దగ్గర తనకు తీవ్రమైన విచారం కలిగినప్పుడు అంటే ఆదరణ కొరకు ఎక్కడికి వెళ్తాడు అని అంటే మాసిదోనియాకే వెళ్తాడండి. నాకు చాలా బాగా అనిపించిందండి. మీరే జస్ట్ ఇమాజిన్ అండి, అందరినీ బలపరుచుకుంటూ వెళ్తున్నటువంటి సేవకుడే తను ఓదార్పు కొరకు ఆదరణ కొరకు ఒక సంఘం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడంటే ఏంటి ఆ చర్చ్ అసలు? మీకు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉంది ఆ మాట, పౌలు వంటి శ్రమలు పొందుకున్నట్టు సంఘంగా కనపడుతుంది. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఆ పదం చూసారా, అత్యధికంగా విచారం చెందిరి కాదు, అత్యధికముగా. ఎవరి గురించి చదువుతామండి ఇలా? ఏ చర్చ్ గురించి చదువుతాం చెప్పండి? చదువుతాం అసలు? సఫరింగ్ వస్తుందట అని చెబితేనే అయితే లేదండి ఈ చర్చ్లో. బోధకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక రియాలిటీకి వస్తే నీకు వదన్నావు, నీ యేసుక్రీస్తుకు వదన్నావు, మాకు చాలా పని ఉంది అవతల, అదే కదా స్టాండ్. మారదాం ప్రియమైన వారలారా, సీరియస్లీ మనం మారాలి. ఒక కృప వీరి యందు ఎంతగా క్రియ చేస్తుందో చూడండి. అరే ఇలా ఉంది ఈ చర్చ్ అంటే ఏమైండొచ్చు అసలు? ఈ చర్చ్ దీని బలం ఏంటి, లేకపోతే దీని స్థితిగతులు ఏంటి, లేకపోతే వీళ్ళ మధ్య సంఘం నడిపిస్తున్నటువంటి సేవకుని యొక్క ఆత్మానుభవం ఏంటి, ఎంత బలంగా ఉండొచ్చు అసలు ఈ చర్చ్? ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. చూద్దాం, ఇంకా కిందికి వెళ్దాం. అలాగే ఎలాంటి పరిస్థితుల మధ్య ఉందో చూడండి. మళ్ళీ 2 చదువుతున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఇది నోరెళ్ళ పెట్టాల్సిన మాట ప్రియమైన వాళ్ళ. ఆమెనని చెప్పడానికి కూడా గుండె ధైర్యం రాని మాట కూడా అండి. ఇంత చేసిన ఈ చర్చ్ ఎలాంటి చర్చ్ ఆడ తెలుసా? నిరుపేద చర్చ్. నిరుపేదలని ఎవరంటారని? నిరుపేదలని ఎవరిని అంటాం? ఈ తరం చాలా దూరం వెళ్ళిపోయిందండి ఆ పదానికి కదా. చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు సఫరింగ్ కావచ్చు, లేకపోతే కొరత కావచ్చు, లేకపోతే మనం ఒకటి కోరుకున్నామంటే అది మనం పొందుకోవాలంటే దానికోసం చాలా కష్టపడాలి, లేకపోతే చాలా ఎదురు చూడాలన్నటువంటి ఈ పెంపకానికి దూరం అయిపోయిన తరం అండి మనది. తప్పు చెబుతున్నాను నేను? కాదండి. 3 రోజులు తిని మానేస్తే ఇంటికి వస్తుందని ₹1,00,000 వస్తువు, అంతే కదా అందరి ఇళ్లలో జరుగుతున్నది. సోకాల్డ్ ఇప్పుడు పేరెంటింగ్లో జరుగుతుంది ఏంటి? గట్టిగా 5 రోజులు ఇంట్లో లాగేసుకున్నామంటే ఎంతనే కదా, మొత్తం షేక్ అయిపోయి ముందుకు రావాలి. ఏం తెలుస్తుంది చెప్పండి? నిరుపేద అన్న పదం అర్థం తెలుస్తుంది ఏమన్నా? పోనీ వేరే దాకెందుకు? మీరు ఉన్నారు కదా, కొంత చూశారు కదా, మీ పిల్లలకి నేర్పుతున్నారు దాన్ని. మంచిదే, ప్రభువు కూడా అన్నాడుగా, మీరే చెడ్డవారే ఉండి మంచి ఇవి చెప్పనా మీతో, చెడ్డవారుగా ఉండి యాజ్ ఏ ఫాదర్గా మదర్గా మనకి ఇచ్చే ఒక మంచి ఇవి, నీ పడ్డ కష్టము నా బిడ్డలు పడొద్దు. చెడ్డవారుగా ఉండి మీరు ఇస్తున్న మంచి ఇవి పొండి. చాలా కఠినంగా ఉంది ఈ మాట అనిపిస్తుంది కదా. బోధించవలసిన సమయం ప్రియమైన వాళ్ళ ఇది. ఇంకేం ముందుకు వస్తారండి? ప్రభు ఒక దగ్గర అంటాడు, నీకు సహాయం చేయకుండాన్నట్లు నా చెయ్యి. ప్రభు తరపున స్టేట్మెంట్ యెషయా 58. మన తరపున ఆదివారం స్టేట్మెంట్ ఏంటి? నీకు సమర్పించలేనంతగా నా ఇంటి పరిస్థితులు, లేకపోతే నా ఎకనామికల్ పరిస్థితులన్నీ కూర్చయిపోయాయి. ఎన్ని హౌస్, కార్, ఇంకొకటి ఫోన్, బట్టలు, జ్యువెలరీ, అన్నీ ఈఎంఐలు చుట్టూ. అయ్యో మీ మీద ఆరోపణ చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఎగ్గైన్ ఐఎమ్ రిపీటింగ్ అండి, మీరు డబ్బు కోసం చెప్తుంది కాదు ఇది. ఒక కృప మన యందు విస్తరించకుండా మనకు మనం చేసుకుంటున్నటువంటి హాని మీరు చూడాలి. ఈ చర్చ్ ప్రియమైన వాళ్ళరా పంపుతుంది ఎవరికో తెలుసా? మనం చదివచ్చింది బీదలను అక్కడ చేయం, అక్కడి పంపుతుంది ఎవరో తెలుసా? ఉన్నోళ్ళు కాదట అండి, నిరుపేదలు వీళ్ళు. ఇంకా చాలా సిగ్గుపడ్డాను ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు చదివి ఉంటానండి ఈ మాటలు నేను. కానీ ప్రభు ఈ మాట హృదయాన్ని తాకాలి కదా, ఆ రోజు ఈ వారంలోనే వచ్చింది.
పంపింది ఎవరు అంటే నిరుపేదలు. నిరుపేదలని ఎవరిని అంటామంటే తినడానికి సరిగ్గా తిండి లేని వాళ్ళని అర్థం. ప్రియమైన వాళ్ళారా, ప్రభుత్వం వృత్తిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం దాని నమూనా అంతా మారిపోయింది కనుక ఉన్నోడే ఎక్కువ పొందుకుంటున్న దినాలండి ఈరోజు. ప్రభుత్వ రాయితీలు అంతే కదా, అది భూమికి సంబంధించింది కావచ్చు, రేషన్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నోడే ఎక్కువ పొందుకుంటున్న దినాలు. కానీ అసలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఇవన్నీ ఎందుకు పెట్టారని వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఏమంటారు? కూటికి లేని వాళ్ళ కోసం ఇవన్నీ నడుపుతున్నాను వాళ్ళు చెప్తారండి. పొందుకునేటోళ్ళంతా ఎవరు? బాగా ఉన్నోళ్ళు. ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. చర్చ్లో దేవుని సేవకుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటుంది కూడా ఎవరో తెలుసా? నా మాట అబద్ధం కాదు. నిరుపేదలు ముందుకు రావడానికి భయము. ఎందుకంటే ఆ సేవకుడు మంచి కనపడేటోళ్ళతోనే, మంచిగా ఉండేటోళ్ళతోనే కలుస్తాడు, వారితోనే మాట్లాడతారు, వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు. మనం వెళ్ళలేము. నిజం ప్రియమైన వాళ్ళారా, చాలా బ్లెస్సింగ్ అండి ఇది. పోండి, నాశనానికి పోండి అంతే. పోవాలి వాళ్ళు, నిశ్చయంగా పోవాలి. కానీ దేవుని వైపు చూసి మాట్లాడమని దేవుడు అంటున్నాడు. ఈ మాసిదోనియ సంఘం ఎత్తి, ఈ సంఘం ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే పౌలు గారు కింద ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? వీరు ఇంత చేస్తారని మేము అనుకోలేదని సైడండి. చదుదామండి ఆ మాటలు, చదుదాం, మళ్ళీ చదుదాం 3 నుంచి. ఈ కృప విషయమై, సరే 2 మళ్ళీ చదువుతున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మను వేడుకొనొచ్చు. ఎంత ఏమంటే ఈ మాట చెప్పాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది పౌలు గారు వాళ్ళ కండిషన్ చూడగానే మనసు ఒప్పుకోలేదండి ఆయనకి. వారి దగ్గర నుంచి ఆ చందా తీసుకోవడం. మీకే లేదు కదా, మీకే లేదు కదా. అయ్యో ఐ థింక్ నేను డిస్క్లైమర్లో అయ్యో ఇది మర్చిపోయాను ప్రియమైన, ఇది చెప్పాలి ముందే. నాకు తెలుసు అండి, ఈరోజు మాటలు వినగానే మన చర్చ్లో రెస్పాండ్ అయ్యే దాంట్లో మళ్ళీ పూరే ఉంటారు నాకు తెలుసు. మళ్ళీ పేదరికంలో ఉన్న మీరే మళ్ళీ ఏదో దేవునికి ఇవ్వాలన్నటువంటి ప్రేరణతో మీరు రగులుతారని నాకు తెలుసు. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, నేను ఒక మాట చెబుతున్నాను. నా మాటతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు మీరు కదలండి వెనక నుంచి. కానీ ఈ మాటలు చూడండి, పౌలు గారి దగ్గరికి వాళ్ళు వచ్చి పట్టుకొచ్చి ఇవ్వగానే ఆయన ఒప్పుకోలేదటండి. మీకే లేదు కదా, మీకే తిండికి వెళ్ళటం లేదు కదా, మీకే లేకపోతే ఇంకో దగ్గర అవసరానికి మీరే కొరతగా ఉన్నారు కదా. కానీ వాళ్ళు ఏం చేశారట అంటే ఒప్పుకునేంతగా బతిములు ఆడుకున్నారటండి. నిజంగా అది నాకైతే అసలు హాంటింగ్గా ఉండండి ఈ వీక్ అంతా. ఇంకా నేను ఓపెన్ చేసి ఇంకా ప్రిపేర్ అయిందేం లేదండి. నన్ను ఒకే ఒక వాక్యం తడుతూ ఉండే, పేదల యొద్దకు నిరుపేదలు పంపడం ఏంటి, నేను తీసుకోననేటువంటి ప్రేరేపణ కలిగిన సేవకుడు ఇటు పక్కకు ఉండటం ఏంటి, ఆ సేవకుడు నేను తీసుకోనన్నప్పుడు వాళ్ళు వచ్చి వేడుకోవడం ఏంటి. అసలు ఇప్పుడు ఈ వాతావరణం చూడండి చర్చ్లో ఎలా ఉంది. అసలు ఈ వాతావరణం అంతా ఎక్కడ కలుగుతుందో తెలుసా? వారి కలిగి ఉన్నటువంటి వారి వద్ద ఉన్న కొంత ధనమును దేవుని కొరకు వ్యయపరిచే దగ్గర మీరు ఆరాటం చూడండి ప్రియమైన వాళ్ళారా. బహుశా మీ అమెజాన్, మీ ఫ్లిప్కార్ట్, నా ఫ్లిప్కార్ట్ కార్డ్ బిజీగా ఉండొచ్చు ఈరోజు. సేల్స్ ఎప్పుడో ఓపెన్ అవ్వగానే ఇది బుక్ చేయాలి. ఎస్, నేను కూడా ఉన్నాను ఆ లెక్కలో. ఎస్, లేకపోతే పలానా దగ్గర ఉంటాయి కదా, లీవైస్దో ఇంకోటి బ్రాండ్, అమ్మో చిన్నది అన్కాంప్రమైజింగ్ మనం. లేకపోతే పలాంది ఇంత ఆఫర్ అని, సీజన్ ఆఫరు, లేకపోతే మాన్సూన్దో ఇంకో XYZ ఆ ఫెస్టివల్ ఆఫర్ అని స్టిక్కర్ అతికేగానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటుంది, రాగానే ఫినిష్ చేయాలి, లేకపోతే ఫినిష్ అయిపోద్ది, పోయి కొనుక్కోవాలి. ఇది మన 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 వెతుకులాట ఇదై ఉండొచ్చు. కానీ ఈ చర్చ్ వేరుగా ఉందండి. వీరెంత తీసుకున్నారు అంటే నిజమైన గుర్తుపరమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మతో వీరు నడిపింపబడుతున్నారు అన్నట్టుకు. వీరేమి ఇంటిని గురించి యోచించడం లేదండి. ఇప్పుడున్నటువంటి బంధువర్గంలో అందరూ సెటిల్ అయ్యారండి, చక్కగా కార్లు కొనుక్కున్నారు. ఏ ఈవెంట్కి వచ్చినా కూడా మంచి నగలతో, పిల్లలు కూడా మంచి అపీరెన్స్తో వస్తున్నారు కనుక నామూష్ అయిపోతుంది. రేపటి రోజున వెళ్ళేసరికి వాళ్ళ మధ్య ఉండాలి అని అంటే ఏదో ఒకటి కొనాలి. అట్లా లేరటండి వీళ్ళు. వారి యొద్ద ఉన్న ఆ నిరుపేద రకంలో ఉన్నటువంటి ఆ కొంతను పట్టుకొని వచ్చి పౌలు గారి ముందు పెడుతున్నారు. ఒప్పుకోవట్లేదు ఆయన మనసు. ఎందుకంటే ఆయనకు తెలుసు అక్కడున్నది పేదలే, మీరున్నది నిరుపేద స్థితి. ఒప్పుకోలేదట. బట్ ఎంత ఒప్పించుండొచ్చండి. వేడుకొనిరి. ఇప్పుడు చదువుదాం చూడండి ఎంత బాగుంటుందన్నమాట. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పాలు పొందు విషయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మేము ఈ విధంగా ముందుకొచ్చి భాగస్థలం కావాలి ఆ పరిచర్యలో. ఆ పరిచర్యలో మా అంతు మాకు ఉండాలి. మాకు ఒక పాలుంది, అయ్యో మాకు పాలు లేకపోతే ఎలా? ఇది పొందుకునే పాలు కాదండి, గెయినింగ్ కోసం కాదు. ఇది ఇంతగా ఆరాటపడుతుంది దేనికోసం తెలుసా? కోల్పోవుటకు.
కోల్పోవుటకు. వీరు తమ ధన సమృద్ధిలో విస్తారంగా ఉన్న దాంట్లో తీసుకొచ్చి విస్తారం చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. లేమిలో ప్రియమైన వాళ్ళారా, నిజముగా లేమిలో తమ జీవనమంతయు వేయుటకు ముందుకొచ్చిన సంఘం ఇది అంటున్నాడు. ఇప్పుడు పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, ఫోర్స్తో కదట, గుర్తింపు కోసం కాదట, ఉంటాయి కదా, ఉంటుంది కదా. వాళ్ళు చేసిరంటే మనం చేయకపోతే ఎలా? అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అరే, బంధువుల దగ్గర చదింపులు చర్చలకు ఎందుకు తెచ్చినా అనిపిస్తుంది అండి మనకు కదా. ఇది ఎక్కడ ఉంటుంది? సోకాల్డ్ బంధువుల దగ్గర చదువుల దగ్గర ఉంటుందండి. వాడంత పెట్టిందంటే మనం ఇంత పెట్టకపోతే మరీ సిగ్గు కూడా ఉండదు మనకి. సరే పోతే పోయిందిలే, ఒకసారి కదా చేసేద్దాం. వచ్చిందండి చర్చ్లోనికి, ఇది వచ్చింది. ఓకే, మన చర్చ్ అంత స్ట్రాంగ్గా ఈ విషయాల దగ్గర కొట్టుకోకపోవచ్చు, కానీ దినాలు ముందుకెళ్తే మనము ఈ విషయంలో దేవుడు నడిపింపు లేకపోతే మనం కూడా చెడుగానే ప్రవర్తిస్తామండి. నాకు కూడా భయం అవుతుంటుంది. ఏమవుతుంది అంటే, దేవుని గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి సేవకునికి ధనం మీద లేదు కనుక ఓకే, ఆయన ఉన్న రోజులు ఇలా నడుస్తున్నాయేమో చర్చ్, వాట్ నెక్స్ట్? రేపు ఇంకోనికి ఇస్తే ఎవరికి ఇస్తాడు అసలు? ఆ ఇచ్చిన వాడు నేనైతే ఒకవేళ ఏం చేస్తా అసలు? అలాగే నడుచుకుంటానా? ఆ ఇచ్చిన వారు మీరే అయితే ఒకవేళ అలాగే నడుచుకుంటామా? ధనం దగ్గర ఆశించే వారముగా, దోచుకునే వారముగా. ఎందుకంటే ఇప్పటికీ రిగ్రెట్ అండి. ఒక ఫ్యామిలీ తరపున నేను చాలాసార్లు నేను దేవుని క్షమాపణ కూడా అవుతూ ఉంటాను. ఒకరోజు అండి వాళ్ళ ఇంట్లో గొడవ పూడిక అప్పుడు జరుగుతూ ఉండేది. ఎందుకో ఆ రోజు పోయి దేవునికి ఇవ్వాలన్నట్టు ఒక ప్రసంగం చెప్పగా తెల్లారా ఫ్యామిలీ పట్టుకొని వచ్చి డబ్బులు పట్టుకొని చర్చ్ పాదిరి చేతిలో పెట్టేసారండి. దేవునికి మీరు ఏదో చేయాలనుకుంటున్నారట్టుగా చేయండి ఇదిగో అని. ఎగిరిపోయింది. రిగ్రెట్ అండి టిల్ ఇప్పటి వరకు. ఎందుకంటే ఎంతో మేరకు అగ్గి కాజ్యం పోసినట్టు అంటాం కదా, వాళ్ళు కొంత ఉండొచ్చు, నేను ఇంకొంచెం వెలిగించిన దాన్ని, నా వంతు కూడా చేరింది అందులో. అయ్యో దేవా, ఏంటి దీని పరిస్థితి? నిజం ప్రియమైన ఇవన్నీ ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అని అంటే, దేవుడు నిశ్చయంగా కోరుకుంటున్నాడండి మన నుంచి. ఈ పరిచర్యలో మనకు కూడా పాలు కావాలి ప్రియమైన వాళ్ళారా. కానీ ఆ పాలు ఇవ్వటంలో దేవునికి మహిమ ఉన్నదా, మన స్వార్థ ప్రయోజనం ఉందా అనేది కూడా చూసుకోవాలి. రెండు వైపులా మాట్లాడుతున్నానులేండి. ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నాను, ఇచ్చింది తీసుకున్న వాడి గురించి కూడా మాట్లాడుతున్నాను, నా గురించి కొంత. ఇంకా చదువుదాం, ఎంత చక్కగా రాయబడుతున్నాయి. మళ్ళీ చదువుతాం. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక. అంజనా వింటున్నారా? వినాలి ఇప్పుడు ఈ మాట. మీరైనా నేనైనా దేవునికి సమర్పించిన ప్రతి మాట దగ్గర ఎత్తుకునే పదం ఇదే ఉంటుందండి. బట్ ఈ చర్చ్ యూనిక్, ప్రత్యేకం. ఎందుకు? వీరి దగ్గర సమృద్ధిగా ఉన్నందుకు కాదు, ఎంతో కొంత ఉన్నందుకు కూడా కాదు, నిరుపేదలుగా ఉండి. మీరు చెప్పండి, నిరుపేద దగ్గర సామర్థ్యం ఎంత ఉంటుందండి? కానీ వారు తీసుకున్న బలమైన నడిపింపు ఏమిటంటే, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. నేను అండర్లైన్ చేసుకున్న వర్డ్ తమంతట తామే. తమంతట తామే. ఇందాక మీతో అన్నాను కదండి, ఇప్పటి వరకు మనం ఇచ్చిండొచ్చు, ఇచ్చిందంతా మనతో ఉపదేశించిన సేవకుని బట్టి పురికొల్పబడి. బట్ ఈ చర్చ్ ఇలా చేయడానికి ఎవ్వరు పురికొల్పలే వీళ్ళని, ఎవరు. పోనీ బాగున్నాం కదా, మిగిలిపోతున్నాయి మన మంత్ ఆఫరింగ్స్ పక్కన పెట్టుకొని చర్చ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్, భోజనాలు, కేకులు, XYZ సేవకుని సమర్పణలు, ఇంకోటి అంతా పోనీ ఇంకా మిగులుతున్నాయి, ఇక్కడ పడి ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం, అట్లా కాదటండి వీళ్ళు చేసింది. తమంతట తాము అనుకున్నది ఎక్కడ నేను ఇగో నా ఇంట్లో ఇవి ఉన్నాయి, ఇవి మానుకుంటున్నాను, నేను పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. ఒకరు మా భోజనాలు ఇవి మానుకుంటాం, లేకపోతే ఇంకొకరు మేము కొనుక్కోవాలనుకున్న ఇవి భవిష్యత్తు కొరకు మానుకుంటాం, లేకపోతే ఇంకొకరు వ్యవసాయంలో ఇన్వెస్ట్ చేద్దాం మానుకుంటాం, పర్వాలేదు వచ్చే సీజన్. ఏం జరిగిందో తెలియదండి, మనకు రాయవలేదు, మన ఇమాజినేషన్కి పని అక్కడ. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులన్నింటిలో నుంచి ముందుకొచ్చి తమంతట తామే ఇవ్వడానికి ఒక మనసుకు వచ్చారట. ఎంత యూనిటీ ఉంది ఆ చర్చ్లో, ప్లీజ్ అది నోట్ చేయండి మీ మనసుతో. ఎంత యూనిటీ ఆ చర్చ్లో ఉన్నది. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. అంత ఐక్యతతో వచ్చినా కూడా పౌలు గారు అస్సలు ఒప్పుకోలేకపోయాడండి. కానీ వాళ్ళు చేసింది ఏమిటి అని అంటే, ఒప్పించారండి ఆయనని. ఒప్పించారు, మీరు తీసుకెళ్ళాలి, ఏదైనా పర్వాలేదు, ఇంకా సఫర్ అవుతారు కదా. అప్పుడు వాళ్ళు ఒక్కొక్క మాట అని ఉండొచ్చు,
ఇంతకు ముందు ఎదుర్కొన్న వాటికన్నా పెద్ద ఏమన్నా వస్తాయా? ఫస్ట్ ఒక విట్నెస్ ఇచ్చాడు కదా, వారు పొందిన బహుశ్రమల వలన బహు ఆనందించారు. మాకు తెలుసు ఏం చేయాలి ನಾವು ఎదుర్కొన్నప్పుడు. అబ్బో చెప్పనైతే చెప్తున్నాడు ఊరికే నేను, బట్ ఇమాజిన్ అండి చవచ్చు ఎలా ఉందో. ఒక మాట ఉంటుందండి, తిన్నదరక్కబడే తిప్పలు కొన్ని ఉంటాయట కదా. మన నడక అట్లుందండి, ఎక్కువైంది. ఈరోజు మనకు అబండెన్స్ ఉందండి, ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు, ఆ కష్టం మన దాకా రాకూడదు అనుకున్నారు, చదివించారు, ఎదిగించారు, జీవితంలో మంచి నిర్ణయాలు చెప్పారు, సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేశారు, ఒక పొజిషన్కి తీసుకెళ్లారు. హ్యాపీ, మీ కష్టం ఏం లేదని నేను అనటం లేదు, ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిన్నారని తిప్పలు కొన్ని ఉంటాయి కదా మనకి. ఆ తిప్పలు ఏంటన్నమాట, ఏ చేద్దాం, బి చేద్దాం, సి చేద్దాం, డి చేద్దాం. ఎక్కడికి వచ్చి పడ్డాం చివరికి? ఎక్కడికి వచ్చి పడ్డాం? ఎందుకు ఇలా నడుచుకున్నాం? ఎందుకు ఇలా నడుచుకున్నాం? ప్రభుత్వం నడవద్దా మనం? నా చేతిలో కష్టం, నేనేం చేస్తాను? దావీదు చెప్పిన మాట చెప్తాను ప్రియమైన వాళ్ళ, అది నీ స్వసంపాద్యము. ఒక సేవకుని అనుభవం నాతో ట్రావెల్ అవుతుంటుంది ప్రియమైన వాళ్ళ. ఆయన ఎర్లీ టైంలో జాబ్ చేస్తున్నప్పుడు అటండి, ఒకటిగా ఉండేనట, పెద్ద ఖర్చు ఉండకపోయేదట, జీతం ఎక్కువ వస్తూ ఉండేనట, ఎవరు అడిగినా ఇస్తూ ఉండేదటండి. పోనీలే పోనీ, ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, నిన్ను అడుగు వారికి ఇవ్వనగానే అక్కడ వాడుతూ ఇచ్చేదటండి. ఇస్తూ ఒక ఆయనకు చాలా ఎక్కువైపోయిందట. ఈయన ఆయన ఇవ్వడం తీసుకోవడం ఎక్కువ. ఒకరోజు అవసరం వచ్చింది, ఇవ్వమని అడగడం మొదలుపెట్టాడట అతన్ని. ఎంత అడిగినా అది ఇది ఏదో ఒక కారణం చెప్పి దాటిస్తే ఇవ్వటం లేదట. విసిగిపోయాడట, కోపమా చేయలేడు. ఎందుకు నీ క్రైస్తవుని కదా, అన్నీ మంచివే, వండర్ఫుల్. ఇక విసిగిపోయిన తర్వాత ఒకరోజు దేవుణ్ణి అడుక్కున్నాడు, ప్రభు నీ మాటను నమ్మే కదా నేను అతనికి ఇచ్చింది, ఇది నీ మాట లేకపోయి ఉంటే నేను ఇవ్వకపోయేవాడిని, నీ మాటను నమ్మే ఇచ్చాను, ఎందుకు అతను అలా ప్రవర్తిస్తున్నాడు? ఆ సేవకునికి ఆ ప్రార్థన తర్వాత తన మనస్సాక్షికి దేవుడు చెప్పిన మాట నాకు కూడా ఇక బెంచ్ మార్క్ నిలబడిపోయిందండి. ఆయన ఏమన్నాడు అని అంటే, నీ డబ్బని ఎవరన్నారు? ఆ సేవకునితో అన్నమాట, అది నాది, నువ్వు ఇచ్చే ముందు నన్నడు కదా చేసి ఉండాల్సింది. అది చోస్లో కూడా నేను కొంతమంది చెప్పాను ప్రియమైన వాళ్ళ తర్వాత. అన్న నేను నేర్చుకున్న ఒక పాఠం ఉన్నది. ఆ పాఠంలో ఏం నేర్చుకున్నానంటే, సేవకుల చేత మనం ముందు ఎరగాల్సింది ఏంటంటే, మన కష్టము అది దేవుందని గుర్తించగలిగే రోజు మన జీవితంలో ఉండాలి. అప్పుడు చాలా బాగా బిహేవ్ చేస్తామండి. నిజము. ఈరోజు మనం దుబారాగా చేసినవి ఏమండి, మీ అవసరాలకు లేకపోతే మీ ఆనందాలకు అడ్డుకట్టేసేవాడైతే కాదు ప్రియమైన వాళ్ళ దేవుడు. నేను దానికి అగెయిన్స్ట్గా కూడా మాట్లాడటం లేదు, కానీ మీతో నన్ను తిన్నదరగని తిప్పలు కొన్ని ఉంటాయని ఆ తిప్పల కోసం మాట్లాడుతున్నాను నేను. ఆ తిప్పలు చేయడానికి మన యోగ్యులం కాదు, మనం కాదు ప్రియమైన వాళ్ళ. మీకు తెలుసా అండి, ప్రకటన గ్రంథంలో ఒక సంఘటన జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని మహిమపరుచుచున్నాడు దేవుడు. మహిమపరుచుతున్నప్పుడు 7 విషయాలు అక్కడ ప్రస్తావనకు వచ్చాయండి. ఆ 7 ఐశ్వర్యం కూడా ఉంది. నాకు అసలు అర్థం కాని పాయింట్ ఏమిటంటే, పరలోకంలో డబ్బుతో ఏం పని? మరి అక్కడ సత్కరిస్తున్న ఐశ్వర్యం ఎవరిది? నాకు ఒక ఆలోచన ఉంది, నేనేం కంపేర్ చేయను. అది మీది నాదే అయితే, ఎందుకంటే ఇప్పుడు చేతుల కష్టంతో సంపాదిస్తుంది ఎవరు? ఇక్కడ మనమే కదా అనుకుందాం ఫిజికల్గా. దీన్ని పెట్టి ఆయన సత్కరించాలేమో రేపు, లేకపోతే అంటే మనం ఫిజికల్గా అక్కడ తీసుకెళ్తామని నేను అనను ప్రియమైన వాళ్ళ, ఐ అగ్రీ. కానీ ఇక్కడ ధనమును సద్వినియోగపరిచేది ఒకటి ఉంది చూసారా దేవుని కొరకు, అదంతా ప్రభువుకు మీరు నేను చేస్తున్న సత్కారమేమో బిబిలికల్గా ఆలోచించే బద్దులో కూడా మనం నాది నా దగ్గర ఉంచుకుంటాను, ఇంకొన్నిటి ముందుకు రాను, ఇంకొన్ని చేయను. వద్దు ప్రియమైన వాళ్ళు, ఒక పరిచర్యలో మనకు పాలు కావాలండి. కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుంది ఏంటంటే, ఎవ్రీడే మన దగ్గరికి రాకపోవచ్చు ప్రియమైన వాళ్ళు, దేవుని ఆఫరింగ్ రా ముందుకు రా నా కోసం ఇచ్చేయని. వచ్చినప్పుడు ఒక్కటో రెండో ఉంటాయి కదా, అవి సద్వినియోగపరచుకోకపోతేనండి ఆ తర్వాత రావండి. మాట్లాడుతాను ఒకరోజు అంజూరపు చెట్టు గురించి, చాలా జమ చేసుకుంటున్నాను అక్కడ నన్ను నేను. ఒక్కసారి వెళ్ళాడండి అక్కడికి. ఆ చెట్టు సందర్భం నాకు నేర్పించేది ఏమిటి అని అంటే, ఒక్కసారి తర్వాత మళ్ళీ అవకాశం లేదు ఆ చెట్టుకి. మరునాడే వెళ్ళిపోతున్నారట ఆ దారిలో. ప్రభు చూసే పని కూడా పెట్టుకోలేదు. చూసే పని ఎవరు పెట్టుకున్నారు? శిష్యులు చూసి, అరే ఇంత త్వరగా ఎలా ఎండిపోయినది? ఏం నేర్పిస్తుంది చెప్పండి ఆ ఘట్టం మనకి? ఒకరోజు మన దగ్గరికి వచ్చిందంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలుచుకున్నా ఆయన అంటున్నాడు, ఈ పరిచర్యలో నీ టైం వచ్చింది, నీ పాలు కావాలి, రాని పిలుపు కావచ్చు. ఆ రోజు ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్పే కారణాలు అయి ఉండొచ్చు, ఉపమానాలు కూడా చాలా చెప్తాడు కదా. ఒకడట కొత్త భూమి కొన్నాను చూడగలుగుతున్నాను అన్నాడు, ఇంకోటే ఉన్నాడు 5 జతలు ఎడ్లు కొన్నాను, అవి ఎట్లా బాధ ఉంటాయో. కొనేటప్పుడు ఏం చేస్తున్నావు? నిద్రపోయినావా? అప్పుడు చూసేగా కొనుక్కున్నది. రైతుని చూడండి, అంగడికి వెళ్ళాడు అనుకుంటే ఊరికే కంటికి నచ్చింది కానీ పట్టుకరాడండి. అతనికి ఒక గురి ఉంటుంది. ఆ ఎద్దు నడకను బట్టి, ఆ ఎద్దు తినే విధానాన్ని బట్టి, ఆ ఎద్దు నిలబడే విధానాన్ని బట్టి, దాని మెడభాగాన్ని బట్టి, దాని బ్యాక్ని బట్టి కొన్ని అవగాహనలు ఉంటాయండి రైతుకి. ఇది పని చేయగలిగేది, ఇది పని చేయలేనిది, ఇది సోమర్ది, అన్నీ ఎరగగలుగుతాడండి.
అన్నీ చూసుకొని పట్టుకొచ్చుకుంటాడు. 5 జతలు కొన్నావు కదా, ప్రభు వచ్చి పిలిచేటప్పుడు మళ్ళీ నిన్ను వెళ్ళి పరీక్షించబోతున్నానని ఎందుకు చెప్పాడు? సాకన్నమాట. అంతే, మళ్ళీ ఏం వెళ్ళలేదండి ప్రభు. ఇంకొకటి. కానీ ఈ సంఘం ఎలా ఉందో తెలుసా? మా అవకాశం వచ్చినప్పుడు కాదు, మాకు అర్థమైపోయింది మా నిరుపేదరికంలో మాకు ఎప్పటికీ అవకాశం రాదు. అందుకోసం వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారు, బతిమాలుకున్నారట. అందుకోసం ఉన్నారు పౌలు గారు, ఇంత చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చదువుదాం, మాటలు అవ్వలేదు అనుకుంటాను. 5వ వాక్యం నుంచి, ఇదియుగాక ఇంత చేశారట, ఎంత సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా చేశారట. ఇదియు కాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకునేది. అయ్యో, ఇది ఎలా చెప్పాలి ప్రియమైన వాళ్ళారా? అనుభవం నాకు లేదండి, అది చెప్పడం కూడా నాకు రావటం లేదు. ఐ థింక్ 1940 అనుకుంటాను ప్రియమైన వాళ్ళ సంఘటన జరిగిందంట. ఇండియా నుంచి కాదు, ఒక సేవకుడు ఆ రోజు ఆరాధనకు వెళ్ళి ఉన్నాడు. సేవకుడు కాదండి, ఒక కామన్ పర్సన్, మనలాంటి ఒక విశ్వాసి సంఘానికి వెళ్ళి కూర్చున్నాట. ఆరాధన అయిపోయిన తర్వాత సంఘంలో ఆఫరింగ్ కోసం ఎత్తగానే ఆయన దగ్గర ఏం లేదటండి, ఇంటికాడ మర్చిపోవడం సంథింగ్ ఏదో ఒకటి సమర్పించాలి, ఏం చేయాలన్నది లేక ఒక పేపర్ తీసుకొని దాని మీద రాసి నన్ను నేనే సమర్పించుకుంటున్నానని రాసి అందులో వేసాడట. వితిన్ 1 year ప్రియమైన వాళ్ళారా, 41లో ఆయన ఇండియాకే సువార్థికుడుగా వచ్చేటటువంటి సాక్ష్యం అయినప్పుడు నేను షాక్ అయిపోయాను. బహుశా అలాంటి సంఘటన ఏమో ఇక్కడ. మొదట ప్రభువుకు, ఆ తర్వాత మాకు వాళ్ళు తమను తామే అర్పించుకున్నారు. మనం చోట్లే మారడానికి ఇబ్బంది పడుతున్న టైంలో అండి, ఒక 4 సార్లు దేవుని సన్నిధికి రండి అంటేనే మాకు పనులు ఉంటున్నాయని కారణాలు చెప్పే ధోరణి మనది. ఈ చర్చ్ వేరండి. నాకు కూడా తెలియదు అసలు ఎందుకు లేదు ఈ చర్చ్ గురించి ఒక పర్టికులర్ లెటర్. ఇలాంటి చర్చ్కి ఏం పంపాలండి, ఇంకా అవసరం ఉంటుందో చెప్పండి? వీళ్ళ మాదిరి వెళ్తే చాలండి. అందుకోసం తెసలోనికకు మాదిరి, కొరందీకి మాదిరి, అకయకు మాదిరి. నిజం తెలుసా, ఈ చర్చ్ గురించి టాక్ వెళ్తే చాలు. నేనేదో మళ్ళీ లెటర్ తీసుకెళ్ళి వీళ్ళని ఎడిఫై చేయాల్సినంత లేదు. ఎందుకంటే శ్రమ నేర్పే పాఠం కంటే ఇంకేం నేర్పిస్తుందండి? నేర్చుకున్నారు చాలా వీళ్ళు. అందుకనే కింద అంటున్నాడు, ఇదిగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నది, ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు. ఆ తర్వాత 6 కీవర్డ్ కావున తీతు ఈ కృప ఎలాగూ పూర్వము మొదలుపెట్టెనో అలాగునే దానిని మీలో సంపూర్ణము చేయుమని మేము అతన్ని వేడుకొంటిమి. ఎందుకు ఆ రోజు కీవర్డ్ అంటున్నానంటే, ఇది ఇంత ప్రత్యేకత ఒక మాసిదోనియాకు మాత్రమే కాదండి, ఈ లెటర్ రాస్తున్న కొరింథీకి ఇప్పుడు చదువుతున్న మనకు కూడా. మాసిదోనియాలో ఏ కృప అయితే వర్ధిల్లిందో, ఏ కృపలోనైతే వారు నడుచుకున్నారో అదే కృపలో కొరంథీ సంఘము సంపూర్ణం చేయబడాలి. ఇక్కడ వైడబ్ల్యూసీలో కూర్చున్న మన సంఘం కూడా సంపూర్ణం చేయబడాలి ప్రియమైన వాళ్ళ. లేకపోతే ఒక పరిచర్యలో మనకు పాలు లేదు. మీ మనీతో ముందుకు రమ్మని చెప్పడానికి కాదని ఇది మాట్లాడింది, మీ డబ్బును పట్టుకుని వచ్చేయండి అని చెప్పడానికి కాదని మాట్లాడింది. మీ అంతటా మీరుగా చేసే ఒక రోజు కోసం కావాలి ప్రియమైన వాళ్ళ. మనం చదివిన ఈ లెటర్లో ఏం నేర్చుకున్నా చెప్పండి? తమంతట తామే. అది ఎలా వస్తుంది అని అంటే, దేవుడు మీ యందు నా యందు ఉండి మనకు పుట్టిస్తేనే వస్తుంది. పేజ్ టర్న్ చేయండి. ఇదే పత్రిక, కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 9వ అధ్యాయము. ఈ భాగాలు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి 10 వాక్యాలు మీరు రాసుకోండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నా ఓకే, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక విధంగా ఈ చర్చ్తో చదువుతున్న మనతో కూడా. కావున ఇక ఒక విధంగా కన్క్లూజన్ దేర్ఫోర్ అనుకోండి. లోగడ ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా కాక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును, ఈ పదాలు చూడండి, తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఇది రావాలండి. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఇంటి దగ్గర ఓకే నా మనసులో అనుకోని చేయమన్నాడు కదా, నాకు ఇంతే ఉంది అనుకోని నేను చేస్తాను, అందుకోసం కాదు ప్రియమైన. నాకు ఒక పరిచర్యలో పాలు కావాలని తనలో తను నిర్ణయించుకోవాలి ఫస్ట్. మసిదోనియా సంఘం గురించి ఏం నేర్చుకొని వచ్చాం? వారు ఈ పరిచర్యలో పాలు పొందవలనని, అది వాళ్ళ మనసులో ముందున్న నిర్ణయం. ఎంత ఇవ్వడం అని కాదండి. ఎంత ఇస్తారు చెప్పండి? నిరుపేదలు
ఎంత ఇవ్వగలరు? ఇంత విస్తారంగా వేసింది కదా అని ఆ రోజు కానుక పెట్టెల దగ్గర మనం చాలా వేసాం కదా, ఏమో ఇంత పొగుడుతున్నాడు, ఇంతకు ఏమేసింది ఒకసారి కనుక్కోండి అంటే కనుక్కోండి, ఎంత బయటకు వచ్చింది? 2 కాసులా. ఏమండి, అర్ధ కాదు, పావలా కాదు, అనా కాదు, దానికన్నా ఇంకా కిందండి. తెలుసా? ఐ థింక్ నేను రాసుకున్నాను అనుకుంటాను ఇప్పటి వాల్యూలు అది ఎంత అనేది. ఉంటే చెప్తాను నాకండి. ఇది ఆ బైబుల్ కాదు, ఇది వేరేది. ఏమండి, చాలా చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఇది ఇంతేసి తింటే మెచ్చుకున్నాడు ఆమెని. అది ఎంత అసలు? మనం మన ఇంటి ముందు అడుక్కునేవానికి వేసేదానికంటే ఇంకా తక్కువ కదా అనుకుని ఉండొచ్చు పబ్లిక్ టాక్. కానీ ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఎక్కువనే కాదు ఆ నిరుపేదలు పట్టుకొని వచ్చింది, ఎక్కువ కాదండి. పౌలు గారు ఏదో పెద్దది పట్టుకుపోయిన అది కాదు ప్రియమైన వాళ్ళరా. కానీ వారి మనసులో ఏముందో తెలుసా? ఆ పరిచర్యలో మేము పాలు పొందాలంతే. ఇంకా ఆ పరిచర్యలో మాకు పాలు కావాలి. ఏమో ఇప్పుడు మీ కళ్ళ ముందు ర్యాండమ్గా 4 కనపడగానే ఆ 4 చేయబెడతానని ప్రేరేపింపబడగానే అందుకోసం చెప్పలేదండి నేను. అందుకనుకుంటున్నాను. అట్లయితే మరింత గుడ్డం చేసినట్టు నేను. అలా ఒక తప్పుడు చేసిన తప్పుకే ఇంకా రిగ్రెట్ అవుతున్నాను. అలాంటి తప్పుకు మాత్రం మీరు ఇనిషియేట్ తీసుకోకండి ప్లీజ్. బట్ ఏ ఇనిషియేట్ తీసుకోండి తెలుసా? కిందికి రండి, ఇప్పుడు చదువుదాం. ఇంకా చదువుదాం 6 నుంచి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయనని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. అది మాత్రమే కాదు, ఎంత బ్లెస్ చేస్తాడట అంటే, మరియు అన్నింటి యందును ఎల్లప్పుడూ, ఆల్వేస్ అటండి, ఆల్ థింగ్స్ అట, అన్నింటి యందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింప చేయగలరు. అది ఆయన టైంలో. ఎప్పుడో తెలుసా చేయాల్సింది? ఆయన టైంలో. నిజం. ఈరోజు చెప్పేశారు కనుక రేపు పట్టుకొని వస్తానంటే ఆయన టైం కాకపోతే అది మేబీ ఉండొచ్చు ఆయన టైం, కాకపోతే ఇఫ్ నాట్ అని ఒక కేసు, ఇఫ్ ఇన్ కేస్ నాట్, అలాంటి పరిస్థితులు ఏంటి, ఏమైపోద్ది? అది ఇర్మియాలో చదివచ్చాం కదా, ఒక లజ్జాకరమైన దేవతకు మింగేసుకుంటూ పోతుంది అది. అదైతే నష్టం. ఆయన సమయం కాదనుకోండి, ఆయన కొరకు కాదనుకోండి, నష్టం. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయన సమయం ఒకటి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఆ సమయం కొరకు ఎదురుచూపు కావాలి మనకి. మీకు నాకు ఎలా ఉంటుందండి? ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది అది ఆయన టైమే అని? ఉదాహరణకి బాగా చదువుకున్నారు, ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యారు, ఒక జాబ్ కోసం మీరు ఫిజికల్గా, మెంటల్గా, టెక్నికల్గా అన్ని విధాలుగా ఫిట్ అయి ఉన్నారనుకోండి, నోటిఫికేషన్ పడుతుంది, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వాడిని ఏం చేస్తుంది? జాబ్కి తీసుకుంటారండి. మీరు చెప్పండి, జాబ్కి సెలెక్ట్ అయినాడు నేను ఎలిజిబుల్ అయినా అన్న క్వశ్చనే వస్తుందా అని వాడికి? వస్తుందా చెప్పండి? నెవర్. ఎందుకు రాదు? ప్రిపేర్డ్, అంతే కదా. దానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాడు, జాబ్ కొట్టిండు, కాల్ లెటర్ రాగానే తీసుకున్నాడు, జాయిన్ అయిపోయింది అంతే. జాయిన్ అయ్యే డేట్ ముందు కూర్చొని అసలు ఇది నేను అర్హునేనా లేకపోతే నాకు వస్తుందా? నథింగ్ అండి, ఫూలిష్. అట్లా చేస్తే ముందు మనకు ఉండవలసిన ఆలోచన ఈ పరిచర్యలో నేను పాలు పొందాలన్న ఆలోచనే మన అన్ని విధాలుగా ఫిట్ చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. అది రావాలి ఫస్ట్. నేను అనుకుంటానండి, మీరు జాయిన్ అయినప్పుడు నన్ను కూడా పిలవండి, చూస్తాను, జాయిన్ అవుతాను. ఏం కావు నువ్వు, నేను కూడా ఏం కాను, బొత్తిగా కావండి, అన్ఫిట్ వీఆర్. దేవుడు కూడా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇంట్లో ఉన్నాయట తెలుసా? ఘనత నిమిత్తం ఉన్నాయట పాత్రలు, ఘనహీనత నిమిత్తం ఉన్నాయట. దేవుడు ఏ రోజు కూడా ఘనహీనమైన వాటిని పట్టుకొచ్చి ఘనత నిమిత్తం నెవర్ అండి, ఆస్కారమే లేదు ఆయనకి. ఆయనకు తెలుసు అండి ఘనత నిమిత్తం ఉన్న పాత్ర ఏంటో తెలుసా? సిద్ధంగా ఉన్నది అక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఆ అర్హత ఎలా వస్తుందంటాడంటే, నీ యవ్వనేచ్ఛల నుంచి విడిచిపోయి వాటిని విడిచిపెట్టి ఇగో పవిత్రమైన హృదయంతో ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, సమాధానమును, ప్రేమను వెంటాడము. ఒక విధంగా అండి పాలు పొందేటువంటి వైఖరి లేకపోతే పాలు పొందేటువంటి తత్వం ఉన్నవాని నడవడిక క్రీస్తులో అలా ఉంటుంది. వీళ్ళు అలానే ఉన్నారండి. అవకాశం వచ్చినా ఒడిసి పట్టుకున్నారు ప్రియమైన వాళ్ళ. నాకు కూడా తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పౌలు గారిని అక్కడ ఆ విధంగా అంటే వెంటనే తీసుకోకుండా అపోజ్ చేసేవానిగా ఎందుకు పెట్టాడు నాకు తెలియదు. ఎందుకంటే బలమైన నడిపింపు ఉన్నది కదా. దేవుడు ఎట్లున్నా వాళ్ళని రేపింది ఆయన దేవుడే, రేపు తీసుకుపోయేది కూడా దేవుడే. బట్ ఈ సేవకుని పరీక్షించడానికి చేశాడు ఎందుకో నాకు తెలియదండి అక్కడ పౌలు గారి బిహేవియర్. బట్ తర్వాత వారు తీసుకొని వెళ్ళి పరిశుద్ధులకు అప్పగించింది. ఆ పరిచర్యను గురించి కొరింథీకి విట్నెస్ ఇస్తున్నప్పుడు ఎంత బలంగా రాశాడు అని అంటే షాక్ వెనుక షాక్. మేము ఆ చర్చ్ని బట్టి విన్నప్పుడు ఎలాంటి చర్చ్ ఎలాంటివి చేసింది. ఒక విధంగా మీలాంటి చర్చ్ ఏం చేస్తుంది, కొరింథీని అడుగుతున్నమాట, మీలాంటి చర్చ్ ఏం చేస్తుంది అసలు,
ఎంత పెద్ద చర్చ్ మీది, మెయిన్ సిటీలో ఉన్నారు మీరు. అయ్యో సిమిలర్గా మనకున్నాయి అనుకోకండి, ఉండొచ్చు. బట్ మీతో ఈ విధంగా మాట్లాడే అర్హత ఫస్ట్ నాకు లేదు. ఒకవేళ తీసుకుంటే కొరంది నుంచి ఐఎమ్ హ్యాపీ, మీరు ఇలా గ్రాంటెడ్గా తీసుకొని ప్రేరేపింపబడితే సంతోషం నాకు. బట్ మిమ్మల్ని తెచ్చింది కొరందితో అంటాను. అసలు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, మీ చర్చ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా ఉన్నాడు, అసలు మీరేంటి, మీ మధ్య జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎక్కడున్నారు మీరు, అసలు ముందుకు రావాలి కదా. కింద చెప్పిన మాటలే ప్రియమైన వాళ్ళారు. 8 మళ్ళీ నుంచి చదువుతున్నాను. మరి అన్నిటి అందును ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపజేయ. ఇస్తే కురుచైపోతుందేమో కాదట, పైన అన్నాడు విస్తరింపబడుతుందట అంటే ఇస్తే. అదే అన్నాడు కదా, అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారవునట్లు. ఇస్తేనే అవుతుందటండి. నిజం తెలుసా, ఇస్తేనే. ఇతే చెప్పన ప్రియమైన వాళ్ళారా. ఓకే, నిన్న మాకు కూడా యూత్ దాంట్లో అదే ఉండే. నన్ను కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే, యవనస్తులతో సహోదరులు పంచుకుంటున్నప్పుడు సొలొమోన్ గారు తన జీవితంలో తీసుకున్నటువంటి ఒక ఎంపిక గురించి మాట్లాడారు. ఆయన లోకంలో ఉన్న ఐశ్వర్యమును, ధనమును, వేటిని కోరక దేవుని జ్ఞానమును కోరాడు, దేవుని ప్రజలను ఏలుటకు దేవుని కోరుకున్నాడని ఆయన ఎత్తుకొని మాట్లాడుతున్నప్పుడు నాకు క్వశ్చన్ రేజ్ అయింది ఏమిటి అంటే, మరి ఎందుకు ఆఫర్ చేసిండు దేవుడు వద్దన్న తర్వాత? రీజన్ దావీదండి. ఎస్, రీజన్ దావీదు ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు దేవునికి సమర్పించున్నాడు కనుక సర్వ సమృద్ధి చేత సొలొమోను దీవించాడు తెలుసా. సొలొమోన్ ఏం లేదండి అక్కడ, తండ్రి అయిన దావీది. ఈవెన్ ఈ సింహాసనం కూడా నీ ఎబిలిటీ కాదు, నీ సామర్థ్యం కాదు, నీ ఇంటలెక్చువల్ ఏది కాదు నాయన. రిమెంబర్, ఒక్కరోజు నువ్వు గనక నీ తండ్రి నడుచుకున్నట్టు నడుచుకోకపోవడం నాకు కనపడాలి, దింపేస్తా నేను. అయిపోయిందండి సొలొమోన్తో లాస్ట్, అయిపోయింది ప్రియమైన వాళ్ళ దావీదు. ఎందుకంటే చదివచ్చాం కదా, ఆయన దేవుని కోసం చేసింది మీరు చూడండి. నేను చాలా కొంచెమే చెప్పి ఉన్నాను, ఎందుకంటే అటు వచ్చి చూడగలిగేటువంటి కృపకు యోగ్యుని కాలేని కనుక. ఇంకా కనుక్కుందాం, చదివి ముగించేద్దాం ప్రియమైన వాళ్ళ. అప్పుడు అంటున్నాడు, ఇంత విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అతని నీతి. ఏంటి ఇక్కడ నీతి ఇవ్వడంలో? ఇక్కడ నీతి ఏంటి? దేవుని కోసము మనం సమర్పిస్తున్న మన సంపాదనను చూసారా, దేవుని కోసం సమర్పిస్తున్న ఈ సంపాదన నీతి కేటగిరీలో యాడ్ అవుతుంది అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఐ థింక్ ఇది 112 కీర్తనలో ఉంటుందండి. కొన్ని వాక్యాలు ఉంటాయి, మీరు ఎండింగ్లో చదువుకోండి, అక్కడ అదే మీనింగ్ వస్తుంది. అతడు అంటే వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, ఆ ఇవ్వడాన్ని దేవుడు ఏమన్నాడంటే అది అతనికి నీతికి ఎంచుతున్నాడు ప్రియమైన వాళ్ళారా అని చివర్లో చెప్తున్నాడు అని రాయబడి ఉన్నది. విత్వానికి విత్తనమును, తిన్నుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మిమ్మల్ని ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఎదుగుదల ఉందండి, అక్కడి నుంచి ఎదుగుదల ఉంది. దేవుడు నాకు చాలా ఇచ్చిన తర్వాత నేను కొన్ని చేస్తాను అంటే క్షీణతే అండి, ఎదుగుదల ఏం లేదు ప్రియమైన. దేవుడు కూడా ఏం చేస్తున్నాడట తెలుసా, మనలో కొంచెంలో నమ్మకంగా ఉన్నామో లేదు ముందు చూస్తున్నాడండి. ఆ తర్వాత విస్తారమైంది ప్రియమైన వాళ్ళ. నా దగ్గర కొంచెం ఉంది కనుక విస్తారం వచ్చిన తర్వాత నేను ఉంటాను అని అంటే లేదు ప్రియమే. పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. ఆ పదం ఎంత బాగుంది చూడండి, తెలుగు మీనింగ్ పూర్ణ ఔదార్య భాగ్యము. అన్ని బ్లెస్సింగ్ వర్డ్సేనండి. ఎందుకు ఇంత బ్లెస్సింగ్ అనుకుంటున్నారు? మనము దేవునికి ఇచ్చే కృపలో ఎదిగినట్లయితే ఈ కృప మన యందు నీతి ఫలముల రూపేణ వర్ధిల్లుతుంది ప్రియమైన వాళ్ళారు. నా ముగింపు మాటలు ఏమిటి అనంటే, దేవుని పరిచర్యలో మనందరం పాలువారంగా ఉందామండి. ఏం చేయాలి దేవుడు చెప్తాడు ప్రియమైన వాళ్ళారు. ఎప్పుడు చేయాలి? సిద్ధపడి ఉందామండి. యోగ్యమైనటువంటి అర్పణ పట్టుకొని ఉందాం. మనం పట్టుకోవాల్సిందే యోగ్యమైన అర్పణ పట్టుకొని ఉందాం ప్రియమైన. తీసుకుంటాడు ఆయన, తీసుకుంటాడు. తెలుసా అబ్రాహాంకి ఇవ్వగానే ఎప్పుడు అడిగాడు అనుకుంటున్నారు? ఇసాకుని 30 ఏళ్ళ తర్వాతనే అడిగాడు. అప్పటి వరకు ఆ అర్పణకు యోగ్యత రానట్టేనండి. చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి, అబ్రాహాముకు ఉన్నాయి, శారాకు ఉన్నాయి, ఫిజికల్గా, జాగ్రఫికల్గా, స్పిరిచువల్గా బోల్డ్ అని ఉన్నాయి. దాంతో అవన్నీ ఫుల్ఫిల్మెంట్కు ఒక రైట్ మూమెంట్ వచ్చేంత వరకు 30 ఏళ్ళు పట్టిందండి ఇసాక్కి. అప్పుడు తీసుకొచ్చేయమన్నాడు. 29 సంవత్సరాలు కట్టండి, అప్పుడు కట్టెల మీద పెట్టి ఉన్నాడు. ఎంత పూర్ణ ఔదార్య భాగ్యం తెలుసా ఇసాక్ది. ఏమండి మీరు చెప్పండి, 100 ఏళ్ళ ముసలోడు బలంగా ఉంటాడా, 29 ఏళ్ళ యవనస్తుడు బలంగా ఉంటాడా? చెప్పండి, ఎవరు బలంగా ఉంటారు? ఇంకా అప్పటికంటే అబ్రాహాంకు ఎంత లేదన్నా 130కి ఎక్సీడ్ అయిపోయాడు, అంతే కదా. ఈయనకు 30 వచ్చినట్టు ఆయన 130. మీరు చెప్పండి ఎవరు బలం? ఇసాకే బలవంతుడు. తోసేసి పారిపోయాడు అనుకుంటున్నారా? లేదండి. ఏం చేశాడు తెలుసా? చేతులు కాళ్ళు కట్టేసి దాని మీద పడుకుని పెట్టి ఎంతసేపు చెప్పండి,
లేదండి, ఏం లేదు. నిజంగా ఆ కాన్వర్జేషన్ కావచ్చు, అదంతా అసలు విజువల్గా చూడగలిగే రోజు ఉంటేనండి స్టన్ అవుతామండి. నిజం. అందుకోసం బైబుల్ పండితులు చెప్పే మాట ఏమిటంటే, ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం ప్రియమైన వాళ్ళరా. అంత ఒబీడియన్స్ ఉండేనండి ఆయనలో. ఆ టైం వస్తుందండి, సిద్ధంగా ఉందాం. నా సమర్పణ దేవునికి నేను సమర్పించాలి. దేవుడే మిమ్మలను నిజముగా తన పూర్ణ ఔదార్య భాగ్యంలో విస్తరించి వర్ధిలింప చేయాలని ప్రభునందు మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ప్రభు యొక్క పరిచర్యలో పాలు పొందే విషయంలో, మీ కష్టమును దేవునికి ఇచ్చే విషయంలో ఆ కృపలో మీరందరూ వర్ధిల్లాలని ప్రభునందు పిలుపునిచ్చుచు, ఆ యొక్క ఆత్మఫలము మీ అందరికి అనుగ్రహింపబడాలని ప్రభునందు దీవించుచు నా మాటలు ముగిస్తున్నాను.